హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అతి త్వరలోనే మనకు ఏపీలో టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి అండి. ఓకేనా? ఈ నేపథ్యంలో మీ అందరికీ కూడా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి ఈసారి, ఎలాగైనా సరే 30కి 25+ మార్క్స్ ఈజీగా సాధించాలి అన్న ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్లో మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? అందులో భాగంగా మీకు ఈ వీడియోలో ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 5 యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పేపర్ అండి. ఓకేనా? సో చాలా ఎక్స్పెక్టెడ్ చేసే క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి నాన్న. ఓకేనా? ఈ వీడియో పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి ఇద్దరు యూజ్ అవుతుంది, కాబట్టి అందరూ క్లియర్గా చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీకు ఎగ్జామ్ వరకు నేను కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో వీడియోని షేర్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాన్న. మీకు ఆల్రెడీ కొన్ని మోడల్ పేపర్స్ చెప్పాను, కొన్ని మీకు అక్కడ ర్యాపిడ్ రివిజన్ క్లాసులు కూడా చేశాను, అవన్నీ వీడియోస్ కూడా చూడండి. ఓకే? వీడియోలోకి వెళ్ళే ముందు ఈ తక్కువ టైంలో మీరు కనుక ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఈ తక్కువ టైంలో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అనుకుంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో 20 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాము అండి. 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది. ఎవరికైతే దూరంగా ఉంటాయి ఎగ్జామ్స్ అంటే, సో మనకు 10 తర్వాత ఎవరికైతే ఉంటున్నాయి ఎగ్జామ్స్, మీరందరూ ఈ 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసుకోండి నాన్న. ఓకే? ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి, లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అందులో మీకు అక్కడ కోర్సెస్ అనేవి ఉంటాయి. డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు ఈ కోర్సు కనిపిస్తుంది, తీసుకోండి. 1 month కోర్సు కావాలనుకుంటే 1 month కోర్సు కూడా తీసుకోవచ్చు. డిఎస్సి టెట్ కాంబినేషన్ అంటే అది కూడా తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫోన్పే లేకపోయినా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే? మన బుక్ అండి, ఈ తక్కువ టైంలో బుక్ కూడా చదివి మీరు కవర్ చేసుకోవచ్చు. బుక్ మీకు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ఈ బుక్ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు అండి. ఓకేనా? మన దగ్గర తీసుకోవాలనుకుంటే 320 పడుద్ది, రైట్? మాకు అడ్రస్ పంపి కాల్ చేయండి, పంపించేస్తాం. లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మోడల్స్ క్వశ్చన్స్ తెచ్చాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకే? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఏమో సినోనిమ్ మీద వస్తుంది, ఒక క్వశ్చన్ ఏమో యాంటోనిమ్ మీద వస్తుంది అండి. ఓకేనా? ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెంటెన్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకు వర్డ్ ఏం అండర్లైన్ చేశాడు? ఎన్గ్రాస్డ్. ఏం అండర్లైన్ చేశాడంటే ఇక్కడ మనకు ఎన్గ్రాస్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు. ఓకేనా? ఎన్గ్రాస్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేసి ఏమడుగుతుండు అంటే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ద బెస్ట్ సినోనిమ్ ఏంటి అడుగుతున్నాడు అండి. ఓకేనా? ఎన్గ్రాస్డ్ అనే వర్డ్కి సినోనిమ్ అడుగుతున్నాడు ఇక్కడ, అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అడుగుతున్నాడు. ఓకే? సో ఎన్గ్రాస్డ్కి మనకు సేమ్ మీనింగ్ రావాలి అంటే, ఓకేనా, సేమ్ మీనింగ్ రావాలి అంటే ఇక్కడ మనకు జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ అందరూ హీ ఇన్వెంటెడ్ ఏ గేమ్ ఆఫ్ ఈస్ ఓన్. అతని సొంతంగా ఒక గేమ్ని కనిపెట్టాడు, అంటే ఇన్వెంట్ చేశాడు అంటే కనిపెట్టాడు. విచ్ కుడ్ కీప్ హిమ్ ఎంగ్రాస్డ్ ఫర్ అప్ టు ½ an hour ఎట్ ఏ టైం. ఓకేనా? అంటే ఇక్కడ అతను ఏం చేసింది అంటే, సో ½ an hour వరకు, ఓకేనా, ఎంగ్రాస్డ్ లాగా చేసింది అని. ఓకేనా? అంటే ఇక్కడ మనకు ఎన్గ్రాస్డ్ అంటే ఇక్కడ మనకు మీనింగ్ ఏమొస్తుంది అండి, అతడు ఓన్గా గేమ్ కనిపెట్టాడు అంటే అక్కడ బోర్డ్ అయ్యేలాగా, చూడండి, అతనికి బోర్ కొట్టేలాగా ఉంటుందా? అది కాదు. డిస్ట్రాక్ట్ అయ్యేలాగా ఉంటుందా? కాదు. టైర్డ్ అయ్యేలాగా ఉంటుందా? కాదు. అంటే అతడు ఓన్గా గేమ్ కనిపెట్టాడు కాబట్టి ఆ గేమ్ అతన్ని చాలాసేపు, ఓకేనా, అటెన్షన్ని పే చేసేలాగా చేసింది అని. ఇక్కడ మనకు ఎన్గ్రాస్డ్ అంటే బోర్ కొట్టడం, ఓకేనా, ఇక్కడ మనకు బోర్ కొట్టడం, డిస్ట్రాక్ట్ చేయడం, టైర్డ్ అవ్వడం ఉంటుందా? లేదు. కాబట్టి ఈ 3 మనకు ఆన్సర్లు కావు. సో మిగిలిన ఆన్సర్ ఏముంది ఇక్కడ మనకు? అబ్జార్బ్డ్. అదే మనకు ఆన్సర్ అవుతుంది అండి. అంటే కామన్ సెన్స్ తోటి క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. అబ్జార్బ్డ్ అంటే ఏంటంటే, సో మొత్తం అటెన్షన్ని మొత్తం గ్రాప్ చేయడం అనమాట, దాంట్లోనే నీలమైపోవడం అంటూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోండి మీరు. అతను ఒక గేమ్ కనిపెట్టినప్పుడు అతనికి సొంతంగా అతను ఓన్గా గేమ్ కనిపెట్టిండు. విచ్ కుడ్ కీప్ హిమ్ ఎంగ్రాస్డ్ ఫర్ అప్ టు ½ an hour ఎట్ ఏ టైం. ఓకేనా? అంటే అతను గేమ్ కనిపెట్టాడు కాబట్టి ఆ గేమ్ ఏం చేసింది అంటే, అతను ఒకటేసారి ½ an hour ఆ గేమ్ మీదనే ఉండేలాగా చేసింది అనమాట, ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేసింది అని. కాబట్టి ఇక అతను ఓన్గా కనిపెట్టింది కాబట్టి నెగిటివ్గా చెప్పలేం కదా, మనము బోర్ కొట్టేలాగా చెప్పలేం కదా. సో ఆప్షన్ అబ్జార్బ్డ్, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్.
కాంటెక్స్ట్ తోటి చెప్పొచ్చు, లేదంటే ఇక్కడ మనకు ఎన్గ్రాస్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సో మనం బాగా అటెన్షన్ని పే చేయడం అనమాట. ఒక దాని మీద అటెన్షన్ని పే చేయడం, వేరే దాన్ని దేన్ని పట్టించుకోకుండా ఒకటే దాన్ని అటెన్షన్ పే చేసేదాన్ని ఎన్గ్రాస్డ్ అంటాం. ఓకేనా, దాన్ని మనము అబ్జార్బ్డ్ అంటాం. అది సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టేకింగ్ ఏ క్విక్ గ్లాన్స్, ఇక్కడ గ్లాన్స్ అనే వర్డ్ని అండర్లైన్ చేశాడు ఎట్ ద పెయింటింగ్. చూడండి ఇక్కడ, సో గ్లాన్స్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్? ఓకేనా, సో గ్లాన్స్ అంటే ఒక గ్లాన్స్ ఇవ్వండి అంటాం కదా, గ్లాన్స్ అంటే మీనింగ్ అంటే జస్ట్ ఒక లుక్ ఇవ్వండి అనమాట. అంటే బ్రీఫ్ లుక్ అనమాట, అది జస్ట్ పైన చూడడం అనమాట. దాన్ని మనము గ్లాన్స్ అంటూ ఉంటాం. చూడండి ఇక్కడ అందరూ బ్రీఫ్, యాక్చువల్గా బ్రీఫ్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే డీప్ అనుకుంటారు అంటే, కానీ బ్రీఫ్ అంటే నాట్ డీప్ అని మీనింగ్ చాలామందికి తెలియదు అండి. ఓకేనా, సో బ్రీఫ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అంటే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనుకుంటారు. కానీ బ్రీఫ్ అంటే మీనింగ్ ఏంటి? డీప్గా వెళ్ళకుండా పైన చెప్పండి అని మీనింగ్ వస్తుంది. అది రైట్. ఇక్కడ మనకు గ్లాన్స్ అంటే ఏంటంటే ఒక బ్రీఫ్ లుక్ అనమాట, అంతే. ఓకేనా, ఒక బ్రీఫ్ లుక్ అంటే అంతే, రైట్. కాబట్టి ఇక్కడ మనకు జస్ట్ ఒక లుక్ ఇవ్వడం, డీటెయిల్గా చూడకుండా జస్ట్ ఒక లుక్ ఇవ్వడం అనమాట, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతుండో అంటే చూస్ ద యాంటోనిమ్ అడుగుతున్నాడు ఆఫ్ ద వర్డ్ గ్లాన్స్. గ్లాన్స్, ఒక గ్లాన్స్ ఇవ్వండి అంటే ఒక లుక్ ఇవ్వండి, ఒక పీక్ ఇవ్వండి అని మీనింగ్ అక్కడ, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ మనకు సో గ్లాన్స్కి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? గ్లాన్స్ అంటే జస్ట్ పైన చూడడం, దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? డీప్గా ఇన్స్పెక్ట్ చేయడం అనమాట, క్లియర్గా డీప్గా చూడడం అంటూ ఉంటాం, రైట్. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూస్తే స్కిప్ చేయడం కాదు, పీక్ అంటే మనకు పీక్ అన్నా గ్లాన్స్ అన్నా ఒక్కటే. ఓకేనా, నెక్స్ట్ మనకు బ్లింక్ అన్నా కానీ మనకు సేమ్ మీనింగ్ వస్తుంది అండి, రైట్. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే స్క్రూటినైజ్ చేయడం. స్క్రూటినైజ్ చేయడం అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే సో డీప్గా చూడడం అనమాట. ఓకేనా, సో డీప్గా ఇన్స్పెక్ట్ చేయడం అంటూ ఉంటాం, డీప్గా ఇన్స్పెక్షన్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే స్క్రూటినైజ్ చేయడం అంటాం. అంటే డీప్గా దాని గురించి ఒక క్లియర్గా ఇన్స్పెక్షన్ చేయడం అనమాట, దాన్ని మనము స్క్రూటినైజ్ చేయడం అంటాం, రైట్. కాబట్టి ఇక్కడ మనకు సో గ్లాన్స్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి? స్క్రూటినైజ్ చేయడం అనే వర్డ్ వస్తుంది. ఓకేనా, బట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు. ఏంటి క్వశ్చను? ద ఫైర్మెన్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఎక్స్టింగ్యూష్ ద ఫైర్. ఎక్స్టింగ్యూష్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా ఎక్స్టింగ్యూష్ ద ఫైర్ అంటే మొత్తం మంటని ఆర్పడం అనమాట, మొత్తం తీసేయడం అంటూ ఉంటాం, పుట్ అవుట్ ద ఫైర్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ మనకు ఫైర్మెన్ అనే వాళ్ళు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. చూడండి, ఫైర్మెన్ అంటే ఇదేంటి? సింగులరా ప్లూరలా? ప్లూరల్, అందుకే ఆర్ వచ్చింది అక్కడ. మ్యాన్ అంటే సింగులర్, మెన్ అంటే ప్లూరల్, ఉమెన్ అంటే సింగులర్, ఉమెన్ అంటే ప్లూరల్. కాబట్టి ద ఫైర్మెన్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఎక్స్టింగ్యూష్, 2 పక్కన V1 రావాలి కదా, అది ద ఫైర్. ఓకేనా, దట్ డాష్ ఆన్ ద 20th ఫ్లోర్, దట్ డాష్ ఆన్ ద 20th ఫ్లోర్ అంటే ఏదైతే 4 ఓకేనా, ఏదైతే ఫైరో 20th ఫ్లోర్లో ఓకేనా స్టార్ట్ అయ్యి పైకి వచ్చిందో ఆ ఫైర్ని ఓకేనా, ఆ ఫైర్ని తీసేయడం కోసం, రిమూవ్ చేయడం కోసం సో ఫైర్మెన్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు అనే మీనింగ్ ఉందండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏది తీసుకుంటే సూట్ అవుతుంది అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఫైర్ అనేది ఏమవుతుందండి? ఫైర్ ఇట్లా వచ్చింది అంటే దాన్ని ఏమంటాం చెప్పండి? ఫైర్ బ్రోక్ అవుట్ అంటాం. ఏమంటాం చెప్పండి? ఫైర్ బ్రోక్అవుట్ అంటాం. ఫైర్ బ్రోక్అవుట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సో రావడం అనమాట. ఓకేనా, స్టార్ట్ అవ్వడం అంటూ ఉంటాం. ఓకేనా, స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఓకే, సో ద ఫైర్ వాజ్ బ్రోక్అవుట్ అంటే కదా, అంటే స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అయింది అని, దాన్ని మనం ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ బ్రోక్అవుట్ అంటూ ఉంటాం, రైట్. చూడండి, ఇక్కడ మిగతా వర్డ్స్ బ్రోక్ ఆఫ్, బ్రోకప్. చూడండి, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, ఇది V2 ఫామ్స్లో ఇచ్చాడు అంతే. బ్రోక్ ఆఫ్ అన్నా ఓకేనా, బ్రోకప్ అన్నా. బ్రోక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎండ్ చేయడం అనమాట, స్టాప్ చేయడం అంటూ ఉంటాం. బ్రోక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? స్టాప్ చేయడం అంటాం. నెక్స్ట్ బ్రోకప్, బ్రేకప్, బ్రోకప్, బ్రోకెన్ అప్ అంటాం కదా. సో బ్రేకప్ అంటే ఏంటి? టు ఎండ్ ఏ రిలేషన్షిప్ ఎండ్ చేయడం అనమాట. కాబట్టి దాదాపు ఫస్ట్ 1 4th 1 రెండు సేమే, ఈ రెండు అయితే మనకు ఆన్సర్లు కావసలు. ఓకేనా, నెక్స్ట్ బ్రోక్ అవే ఉంది, బ్రోక్అవుట్ ఉంది, చెప్పాను కదా. సో బ్రోక్అవుట్ అంటే స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అయిపోవడం అనేది మనకు బ్రోక్అవుట్ అనమాట. ఇక్కడ సో మంట ఏదైతే స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అయ్యిందో 20th ఫ్లోర్ దగ్గర సో మంట ఏదైతే ఓకేనా స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అయ్యిందో ఆ మంటని వాళ్ళు తీసేయడానికే కదా పోలీసులు ట్రై చేస్తుంది అక్కడ. కాబట్టి స్టార్ట్ అయింది అన్న మీనింగ్ రావాలి, కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. మిగతాది బ్రోక్ అవే అంటే మీనింగ్ ఏంటంటే ఎస్కేప్ అవ్వడం అనమాట. ఓకేనా, ఒక పవర్ నుంచి, ఒక అథారిటీ నుంచి ఎస్కేప్ అయిపోవడం అంటూ ఉంటాం, ఒకరి కంట్రోల్ నుంచి. ఓకేనా, ఎస్కేపింగ్ ఫ్రమ్
అదర్స్ కంట్రోల్ అనమాట. దాన్ని మనము సో బ్రోక్ అవే అంటూ ఉంటాం. సో ఎనీవే ఆప్షన్ 3 అనేది ఆన్సర్ వస్తుంది అండి. ఓకేనా. ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫ్లోర్ చూడండి, మనకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అంటాం కదా. ఏమంటాం చెప్పండి మీరు జనరల్గా? ఓకే చూడండి, ఇక్కడ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ అనాలా, ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ అనాలా? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు అంటాం కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఆన్ ద సెకండ్ ఫ్లోర్, ఆన్ ద థర్డ్ ఫ్లోర్, ఆన్ ద ఫిఫ్త్ ఫ్లోర్ అనాలి. ఇక్కడ ఫ్లోర్ అంటే ఏంటంటే ఇట్లా ఉండేది, ఫ్లోర్లో ఉండం, మనం ఫ్లోర్ మీద ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సరే సో ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఆన్ ద సెకండ్ ఫ్లోర్, ఆన్ ద థర్డ్ ఫ్లోర్, సో ఫ్లోర్ ముందు మనకి ఎప్పుడైనా సరే ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి, ఇన్ అనేది రావద్దు. దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు, అందుకే ఈ పాయింట్ హైలైట్ చేసి చెప్తున్నాను. ఓకే, ఎనీవే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇదైతే చాలా సింపుల్ అండి. ఇది మనకేంటంటే వర్డ్ ఆర్డర్. వర్డ్ ఆర్డర్ మీకు సపరేట్ టాపిక్ లాగా ఏం చూసుకోకండి. ఓకేనా, మీరు చెప్తున్నా కదా మన యాప్లో టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ, ఓకేనా, మన యాప్లో క్లాసెస్ చెప్పాను, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్, అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ తోటి మన బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ తీసుకొని మన క్లాసులు వినుకుంటూ పోతే సరిపోతుంది అండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ద క్వాలిటీ దట్ అలౌస్ సమ్ వన్ టు డూ థింగ్స్ దట్ ఆర్ డిఫికల్ట్ ఆర్ సో ఫ్రైటనింగ్ ఈజ్ కాల్డ్. చూడండి ఇక్కడ, సో డిఫికల్ట్గా ఉండే వాటిని, భయపెట్టే వాటిని, ఓకేనా, చేసే థింగ్స్, ఓకేనా, చేసే క్వాలిటీ ఉన్న దాన్ని ఏమంటారు, ఆ క్వాలిటీని ఏమంటాం అంటుండే. చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ చూసుకుంటే, ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ సో ఆప్షన్స్లో ఈ వర్డ్స్ తోటి ఒక వర్డ్ ఫామ్ చేయమని చెప్పాడు అనమాట. మరి అప్పుడు సో ధైర్యంగా వెళ్ళడమే కదా, డిఫికల్ట్ థింగ్స్ని, భయపెట్టే వాటిని కూడా మనము ఎదుర్కొని చేయడం అంటే ధైర్యమే కదా. సో ద ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ మనకు కరేజ్ అంటూ ఉంటాం. ఓకేనా, కరేజ్ అంటూ ఉంటాం. రైట్, కరేజియస్ పీపుల్ అంటాం కదా, అది ధైర్యం ఉన్న పీపుల్ అనమాట. కరేజియస్ పీపుల్, కరేజ్ అనేది నౌన్ అండి, కరేజియస్ అనేది మనకి ఏంటంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇక దీనికి సినోనిమ్స్ ఉంటాయి. చూడండి, కరేజియస్ అంటే మీనింగ్ ఏంటిదండి, ఫియర్లెస్. కరేజియస్ ఇంకేమనొచ్చు చెప్పండి, మనము ఫియర్లెస్ అని కూడా అనొచ్చు అండి. రైట్, ఇంకా దీన్ని ఇంకేమంటామంటే బ్రేవ్. ఓకేనా, ఏమంటాం చెప్పండి, దాన్ని బ్రేవ్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ మీకు బోర్డ్స్ రాస్తా చూడండి, కరేజియస్ అన్న ధైర్యంగా ఉండే వాళ్ళకి ఈ వర్డ్స్, కరేజియస్ అన్న, ఓకేనా, ఫియర్లెస్ అన్న, ఓకే, సో బ్రేవ్ అన్న, ఓకేనా. సో నెక్స్ట్ మనకు బోల్డ్, బ్రేవ్ అన్న, బోల్డ్ అన్న. నెక్స్ట్ మనకు వ్యాలియంట్, చాలా ఇంపార్టెంట్ అండి ఈ వర్డ్ కూడా, వ్యాలియంట్ అంటూ ఉంటాం. ఓకేనా, వ్యాలియంట్ అన్న మీనింగ్ ఏంటంటే ధైర్యంగా ఉండడం అనమాట. రైట్, సో దీన్ని మేము ఇంకేమంటామంటే ఇంట్రెపిడ్. ఏమంటాం చెప్పండి, దీన్ని మనము ఇంట్రెపిడ్ అని కూడా అంటాం. ఓకేనా, సో ఇంట్రెపిడ్ అన్న, కరేజియస్ అన్న, ఫియర్లెస్ అన్న, హీరోయిక్. చూడండి ఇక్కడ హీరోయిక్ పీపుల్ అన్న ఏంటంటే చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు అని. ఓకేనా, ఇది మొత్తం మనకి ఏంటంటే ధైర్యానికి సంబంధించిన వర్డ్స్ అనమాట. ఓకే, కాబట్టి హీరోయిక్, కరేజియస్, ఫియర్లెస్, బ్రేవ్ పీపుల్, బోల్డ్ పీపుల్, వ్యాలియంట్ పీపుల్, ఇంట్రెపిడ్, ఇవన్నీ మనకి ఏంటంటే ఫియర్లెస్, భయం లేకుండా వాళ్ళు. ఓకేనా, సో భయం అనేది లేకుండా ఉంటుంది కదా, అది మనకు మీనింగ్ వస్తుంది. ఓకే, ఈ క్లియర్గా రాసుకోండి వర్డ్స్. ఎనీవే కరేజ్, ఇది వర్డ్ ఆర్డర్ అనమాట, వర్డ్ ఫార్మేషన్ దానికి సంబంధించింది. నెక్స్ట్ రౌండ్, 5th క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, అన్ని క్వశ్చన్స్ క్లియర్గా చూసుకోండి. రైట్, 5th క్వశ్చన్ ఏంటంటే మై బ్రదర్ లవ్స్ డాష్ బట్ ఐ ప్రిఫర్ ట్రూ స్టోరీస్ అబౌట్ ద ప్రెజెంట్ అండ్ ద పాస్ట్. చూడండి ఇక్కడ మా బ్రదరు ఇష్టపడతాడు, మై బ్రదర్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి లవ్స్ అనేది మనకు V1S ఉంది, అంతే కదా. మై బ్రదర్ అంటే హీ అన్నట్టే కదా, సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్ అంటాం కదా, హీ లవ్స్, షీ లవ్స్, ఇట్ లవ్స్, అట్లా ఎస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మై బ్రదర్ లవ్స్ డాష్. మ్యాగజైన్సా, సైన్స్ ఫిక్షనా, జర్నల్సా, కామిక్సా, ఏదైనా ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మనము సెంటెన్స్ని బట్టి చూసుకోవాలి అండి. ఇక్కడ సెంటెన్స్లో ఏముండదు, దాని తర్వాత బట్ అన్నాడు కదా, బట్ ఐ ప్రిఫర్ ట్రూ స్టోరీస్, నేనేమో ట్రూ స్టోరీస్ని ప్రిఫర్ చేస్తాను. అంటే బట్ అంటుండే కాబట్టి కంపల్సరీ ఆపోజిట్ ఐడియానే ఉండాలి కదా రెండింటి మధ్యలో. ఇప్పుడు మా బ్రదర్కి ఏమి ఇష్టం, ట్రూ స్టోరీస్ ఇష్టమా, లేకపోతే నార్మల్గా అది ఏదైనా ఇమాజినేటివ్ స్టోరీస్ ఇష్టమా, ఇమాజినేటివ్ స్టోరీస్ ఇష్టం. బట్ ఐ ప్రిఫర్ ట్రూ స్టోరీస్, ఇక్కడ నాకు ట్రూ స్టోరీస్ ఇష్టం, కానీ అతనికి ఏమి ఇష్టం వేరే. ఓకే, ట్రూ స్టోరీస్కి ఆపోజిట్ స్టోరీస్ ఇష్టం అనమాట. కాబట్టి ఇక్కడ ట్రూ స్టోరీస్కి ఆపోజిట్ స్టోరీస్ కావాలి మనకు. మరి ఇక్కడ ట్రూకి ఆపోజిట్ ఏంటి, ఇమాజినేషన్లో ఉండేవి అనమాట. అక్కడేమో నిజమైన స్టోరీలు, ఇక్కడేమో అన్రియల్ అనమాట. అన్రియల్, ఇమాజినేటివ్, ఓకేనా, ఫ్యూచరిస్టిక్ స్టోరీస్ అంటే మీనింగ్ వస్తుంది. మ్యాగజైన్స్ అంటే అది మీనింగ్ వస్తుందా లేదు, జనరల్స్ అంటే వస్తుందా లేదు, కామిక్స్ అంటే కూడా కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, సైన్స్ ఫిక్షన్. ఫిక్షన్ అంటే ఏంటంటే ఇమాజినేటివ్ అనమాట.
ఓకేనా. ఇమాజినేటివ్, అన్రియల్ అంటూ ఉంటాం. ఓకే, ఫ్యూచరిస్టిక్ అంటూ ఉంటాం. రియల్కు ఆపోజిట్ ఇది వస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఫిక్షన్ అంటే ఊహించుకొని ఉండేవన్నమాట. అంటే వాడు మనకు మీనింగ్ ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ ఆ బ్లాంక్ చేయాలి అంటే ఆ కాన్సెప్ట్ చదవాల్సిందే అక్కడ మనకు. సో ఇలా మనకి ఏదో ఒక ట్రిక్ అనేది ఇస్తాడు. ఓకే, నా ట్రిక్ను చూసి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నాకు ట్రూ స్టోరీస్ ఇష్టం. అంటే వానికి ఏమి ఇష్టం? దీనికి ఆపోజిట్ స్టోరీసే కదా, అన్రియల్ స్టోరీస్ ఇష్టం. సో అన్రియల్ అంటే ఫిక్షన్ అనమాట. అది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇలాంటివే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఏపీ టెట్ పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు ఇద్దరికీ మన కోర్స్ అయినా సరే, మన యాప్ అయినా సరే, మన బుక్ అయినా సరే ఇద్దరికి యూజ్ అవుతుంది. అందరూ అన్ని ర్యాపిడ్ రివిజన్ క్లాసులు చూడండి. తర్వాత అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏంటంటే మోడల్ పేపర్స్ కూడా చేశాను, అవి కూడా చూడండి. ఓకేనా. ఎట్టి క్వశ్చన్ చూసుకుంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద క్వశ్చన్ ఏమడిగిందంటే, డెత్ లేస్ హిస్ ఐసీ అండ్ ఆన్ కింగ్స్. సెంటెన్స్ అర్థమైందా ఫస్ట్ మీకు? డెత్ అంటే ఏంటి? చావు. చావు అనేది ఏం చేస్తుందంటే కింగ్స్ మీద కూడా చేతులు వేస్తుంది అని, అంటే కింగ్స్ను కూడా తీసుకుపోతుంది అని మీనింగ్ అక్కడ. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే చావుకి ఎవరైనా సరే సేమే. డబ్బు ఉన్నవాడైనా, డబ్బు లేనివాడైనా, పేదవాడైనా, రిచ్వాడు, ఎవడైనా సరే. ఓకే, ధైర్యం ఉన్నవాడు, ధైర్యం లేదు, అందరూ సమానులే అని. చావు కింద అందరూ సమానులే. చావుకి ఎవడైనా సరే తల వంపాల్సిందే. ఓకే, అది మనకు మీనింగ్ అండి. అయితే ఇక్కడ మనకు ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏముంది అంటుంది ఈ సెంటెన్స్లో. చూడండి ఇక్కడ ఏముంది అంటే, డెత్ లేస్ హిస్ ఐసీ అండ్ ఆన్ కింగ్స్. డెత్ అనేది మనకి ఏంటండి? లివింగ్ థింగా, నాన్ లివింగా? అది మనకు నాన్ లివింగ్, ఊహించుకునేది అనమాట. అది ఒక మనిషి కాదు కదా. సో ఒక డెత్కి ఏం చేశాడు అంటే ఒక పర్సన్ చేసే పనిని అప్పగించాడు అనమాట. ఓకేనా. ఇక్కడ మనకు డెత్ అంటే మనకి ఇదేంటి? ఒక ఆబ్స్ట్రాక్ట్ థింగ్ అనమాట. అది మనిషి కాదు. కాబట్టి ఇక్కడ మనిషి కానప్పుడు నాన్ లివింగ్ దానికి, ఓకేనా. నాన్ లివింగ్ దానికి, ఇమాజినేటివ్ దానికి మనము ఒక యాక్షన్, మనిషి చేసే యాక్షన్ ఇచ్చామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే పర్సానిఫికేషన్ అంటాం. ఏమంటాం చెప్పండి? దాన్ని మనము పర్సానిఫికేషన్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ద బాల్స్ ఆర్ డాన్సింగ్. ద బాల్స్ ఆర్ డాన్సింగ్ అంటే బాల్ డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి. డాన్సింగ్ అనేది ఒక మనుషులు చేసే పని, కానీ ఇక్కడ బాల్సే డ్యాన్స్ చేస్తున్నాయి అంటున్నాను. అంటే బాల్స్ అనేవి నాన్ లివింగ్ థింగ్స్. సో నాన్ లివింగ్ థింగ్స్కి లివింగ్ థింగ్స్ చేసే పనులను అటాచ్ చేస్తే దాన్ని మనం పర్సానిఫికేషన్ అంటూ ఉంటాం. ఓకేనా. ఫ్లవర్స్ ఆర్ సింగింగ్. పూలు చూడు పాడుతూ ఉన్నాయి అంటాం. ఫ్లవర్స్ ఆర్ సింగింగ్. పూలు జనరల్గా పాడవు, మనుషులు అవి నాన్ లివింగ్ థింగ్స్ అవి. అంటే నాన్ లివింగ్ వాటికి మనము లివింగ్ వాటి యొక్క క్వాలిటీస్ ఇవ్వడం అనమాట అది. ఓకేనా. దాన్ని మనం పర్సానిఫికేషన్ అంటాం. చావు చేయడం అంటే అది మనకు ఏంది? జనరల్ మనుషులను చేస్తాం, లివింగ్ థింగ్స్ యొక్క యాక్టివిటీస్ని వాటికి ఇవ్వడం, కాబట్టి దాన్ని పర్సానిఫికేషన్ అంటాం. మిగతా చూద్దాం. హైపర్బోలే. చూడండి ఇక్కడ మనకు హైపర్బోలే అంటే మీనింగ్ ఏంటి? హైపర్బోలే అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జాగరేట్ చేయడం అనమాట. నేను నీకు 1,00,000 సార్లు చెప్పాను చేయమని. అంటే 1,00,000 సార్లు ఏం చెప్పడం? చాలాసార్లు చెప్తాడు. దానికి మనము ఎగ్జాగరేషన్లో 1,00,000 సార్లు చెప్పాను నీకు అంటాం. ఐ హ్యావ్ టోల్డ్ యూ మిలియన్ టైమ్స్. ఓకేనా. ఇట్లా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి మిలియన్ టైమ్స్ అంటే ఏంటి? బాగా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కోసం మనం దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అది మనకు హైపర్బోలే. ఇది ఆన్సర్ కాదు. సిమిలీ మెటఫర్, ఇవైతే 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ క్వశ్చన్స్ వాటి మీద ఇస్తాడు. సిమిలీ మెటఫర్ అండి. సిమిలీ అంటే ఏంటి, మెటఫర్ అంటే ఏంటంటే జనరల్ మనము కంపారిజన్ అనేది చూడండి ఇక్కడ కంపారిజన్ అనేది మనము యాజ్ కానీ లైక్ కానీ వర్డ్స్ యూజ్ చేసుకొని చేస్తే అది సిమిలీ. కంపారిజన్ అనేది యాజ్ లైక్ అనే వర్డ్స్ యూజ్ చేయకుండా చేస్తే అది మనకు మెటఫర్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. షీ ఈజ్ an angel. She is like an angel. చూడండి ఇక్కడ షీ ఈజ్ అన్ ఏంజల్, షీ ఈజ్ లైక్ అన్ ఏంజల్. మనకి ఇక్కడ లైక్ అనే వర్డ్ ఉందా లేదా? కంపారిజన్. ఆమెని దేవతతోటి పోలుస్తున్నానండి, ఏంజల్ తోటి పోలుస్తున్నాను. ఇక్కడ లైక్ అనే కంపారిజన్ ఇక్కడ లైక్ తోటి చేశాను కాబట్టి ఇది మనకు సిమిలీ. అదే ఆమెని ఏంజల్ అంటున్నాను. ఓకే, ఇది మనకు లైక్ లేకుండా చేశాం కాబట్టి ఇది మనకు మెటఫర్ అనమాట. ఓకే. లైక్ కానీ యాజ్ కానీ వర్డ్స్ని యూజ్ చేసుకొని మీరు కంపేర్ చేస్తే దాన్ని మనం సిమిలీ అంటాం. లైక్ యాజ్ లేకుండా డైరెక్ట్ ఓకే ఆమె ఏంజలే అని చెప్పేసినాం అనుకోండి కంపారిజన్, దాన్ని మనము మెటఫర్ అంటాం. ఇది మనకు సిమిలీ మెటఫర్ డిఫరెన్స్. ఓకే. ఎనీవే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఈ టాపిక్ చేశాను నేను ఆల్రెడీ, ఆ టాపిక్ చూడండి క్లియర్. నెక్స్ట్ వన్, పంక్చువేషన్ మార్క్స్ మీద ఇచ్చాడనండి. నెక్స్ట్ క్వశ్చన్ పంక్చువేషన్ మార్క్స్.
ఓకేనా, దాని మీద ఇచ్చాడు క్వశ్చన్. ఇంకా జాగ్రత్త చూడండి ఇక్కడ అందరం ఏమడుతున్నాడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజెస్ క్యాపిటలైజేషన్ కరెక్ట్లీ. క్యాపిటలైజేషన్ అంట ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటరే ఉండాలి ఏ సెంటెన్స్ అయినా సరే. ఓకేనా, స్టార్టింగ్ క్యాపిటల్ లెటరే ఉండాలి కాబట్టి ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాడు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, తీసేయండి. సింపుల్ చూడండి, హ్యావ్ యూ మెట్ మిస్టర్ చైర్మన్, హ్యావ్ యూ మెట్ మిస్టర్ చైర్మన్, హ్యావ్ యూ మెట్ మిస్టర్ చైర్మన్ ఆన్ ట్యూస్డే. చూడండి ఇక్కడ మనకు డేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేస్ చూడండి ఇక్కడ సండే కానీ మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ డేస్ అనేవి మనకి ఏంటంటే ప్యూర్ ప్రాపర్ నౌన్స్ అవి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం అక్కడ సో ఫస్ట్ లెటర్ని క్యాపిటల్లోనే రాయాలి. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మన పేర్లు ఉన్నాయి కదా, మన పేర్లు మళ్ళీ కంట్రీస్ పేర్లు కూడా ఉన్నాయి కదా, ఇవన్నిటికి ఎప్పుడైనా సరే ప్రాపర్ నౌన్స్ని జనరల్గా మనము ఏం చేయాలి అంటే సో క్యాపిటల్లోనే పెట్టాలి. ఫస్ట్ లెటర్ దానికి క్యాపిటలే ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో క్యాపిటల్ లెటర్లో రాయాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ తోటి మనకు ట్యూస్డే స్మాలే ఉంది, ట్యూస్డే స్మాల్ లెటర్ ఉంది, ట్యూస్డే స్మాల్ టీ స్మాల్ ఉన్నాయి కదా, సో ఇది ఒకటే క్యాపిటల్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మనకు 4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సింపుల్ క్వశ్చన్ ఇది మనకు. ఓకేనా, అయినా సరే ఇక్కడ మనకు మిస్టర్ అన్నప్పుడు మనకు ఇట్లానే ఉండాలి, క్యాపిటల్ ఏమో ఆర్ ఉండాలి, ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సరే కాదు. తర్వాత సో చైర్మన్ ఆన్ ఈ రెండు సేమ్ ఇక్కడ వరకు ట్యూస్డే చెప్పాను కదా, టీ అనేది క్యాపిటల్ ఉండాలి. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. పంక్చువేషన్ మార్క్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, ఆ టాపిక్ని ఒకసారి చూసుకోండి. పంక్చువేషన్ మార్క్స్ ఈ టాపిక్ కూడా చూసుకోండి. ఇంకా డిక్షనరీ గురించి ఇది డిక్షనరీ స్కిల్స్ అయితే మన యాప్లో అయితే ఏం పెట్టలేదు ఇంకా క్లాసెస్, కానీ మీరు ఎక్స్ప్లెనేషన్స్లో చాలా చెప్తున్నాను మీకు, ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి సరిపోతుంది. ఓకేనా, ఏమంటుండో విచ్ డిక్షనరీ సింబల్ షోస్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్. చూడండి ఇక్కడ ఓకేనా, ఏ డిక్షనరీ సింబల్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ గురించి మాట్లాడుతుంది అంటుండు. చూడండి ఇక్కడ సో బ్రిటిష్ ఇంగ్లీష్ అని సింపుల్గా అది. సో బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఓకేనా బి అనేది క్యాపిటల్ ఉండాలి, ఆర్ అనేది స్మాల్ ఉండాలి, తర్వాత ఈ అనేది మళ్ళీ క్యాపిటల్ ఉండాలి అండి. ఇది బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ సింబల్ మనకు బిఆర్ఈ, బి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఉండాలి, మళ్ళీ ఈ అనేది క్యాపిటల్ ఉండాలి అనమాట. ఇది మనం చూసుకోవాలి సార్, రైట్. నెక్స్ట్ అమెరికన్ ఇంగ్లీష్. సో అమెరికన్ ప్రొనౌన్సియేషన్ అంటే కదా, అమెరికన్ ప్రొనౌన్సియేషన్ అన్నప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఓకేనా ఏఎం అనమాట, ఏ క్యాపిటల్ ఎం స్మాల్ ఉండాలి. నెక్స్ట్ మనకు మళ్ళీ ఈ ఇంగ్లీష్ కదా కాబట్టి ఇక్కడ ఈ అనేది మళ్ళీ క్యాపిటల్ ఉండాలన్నమాట. ఇదేమో సో బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్, అదేమో అమెరికన్ ప్రొనౌన్సియేషన్ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఇది మనకి మీరు ఇక్కడ సో జాగ్రత్తగా చూసుకోండి నాన్న, రైట్. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. ఇక్కడ ఇంకొకటి మీకు చెప్తా చూడండి, ప్రొనౌన్సియేషన్ అన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ మనకు నేను వర్డ్స్ రాస్తున్నాను చూడండి, ప్రొనౌన్సియేషన్, నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది కూడా ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్ ప్రొనౌన్, నెక్స్ట్ వన్ ప్రొనౌన్స్ చేయడం, పలకడం అంటాం కదా. చూడండి ఇక్కడ ఈ వర్డ్స్ స్పెల్లింగ్ చూసుకోండి అందరూ. యాక్చువల్గా మనము పలకడం అంటాం కదా, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అంటాం కదా. సో ప్రొనౌన్సియేషన్ అన్నప్పుడు స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి నాన్న, NOUN ఉండదు, ఏముంటుంది అంటే ప్రొనౌన్సియేషన్. ఏముంటుంది చెప్పండి మనకు, ప్రొనౌన్సియేషన్ అనే స్పెల్లింగ్ ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ PRONUN ప్రొనౌన్సియేషన్ అన్నమాట స్పెల్లింగ్. ఓకేనా, ప్రొనౌన్సియేషన్ ఉండదు, ప్రొనౌన్సియేషన్ ఈ స్పెల్లింగ్ చూసుకోండి. ప్రొనౌన్ అన్నప్పుడు PRONOUN, ప్రొనౌన్ అన్నప్పుడు మళ్ళీ ఇది మనకు కరెక్టే. నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకు ప్రొనౌన్స్ చేయడం అంటాం కదా, వెర్బ్ ఫామ్. ప్రొనౌన్సియేషన్కి వెర్బ్ ఫామ్ ఉంది కదా, మళ్ళీ స్పెల్లింగ్ మనకి ఏమొస్తుంది అంటే ప్రొనౌన్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి PRONOUNCE. ఓకేనా, PRONOUNCE అనమాట. కాబట్టి స్పెల్లింగ్ అనేది ఇది ఉంటుంది. ఓకే, ప్రొనౌన్స్ చేయడం అంటే పలకడం. ప్రొనౌన్కి ప్లూరల్ ప్రొనౌన్స్ అది వేరు, మళ్ళీ ఈ ప్రొనౌన్స్ ఏంటి అంటే పలకడం అనమాట. ఓకేనా, కాబట్టి స్పెల్లింగ్స్ అనేవి ఇక్కడ చూసుకోండి నన్ను అందరు క్లియర్గా, రైట్. సో ప్రొనౌన్సియేషన్లో మాత్రమే NUN ఉంటుంది, మిగతావి జనరల్గా NOUN ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ అందరూ సింపుల్, ఇవన్నీ కామన్ సెన్స్ క్వశ్చన్స్. నేను చెప్తున్నా కదా, మెథడాలజీ మొత్తం మనకు కామన్ సెన్స్ క్వశ్చన్సే ఉంటాయి. మెథడాలజీ కూడా ఈ డైరీ రైటింగ్ డిస్కోర్సెస్ ఉంది కదా, ఇది కొంచెం కామన్ సెన్స్గానే ఉంటాయి. చూడండి, నోటీస్ ఈజ్ రిటన్ ఇన్. నోటీస్ పెడతారు కదా, నోటీస్ బోర్డు ఉంటుంది కదా. సో నోటీస్ బోర్డు అనేది జనరల్గా ఇక్కడ మీ జాగ్రత్తతో చూసుకుంటే
ఓకేనా. జడతో చూసుకుంటే థర్డ్ పర్సన్ తోటి ఉంటుందండి నోటీస్ అనేది, రైట్. అయితే ఇక్కడ జడతో చూడండి, ఏ పర్సనల్ అండ్ ఇన్ఫార్మల్ టోనా అండ్ ఇంపర్సనల్, ఏ కన్వర్జేషన్ అండ్ ఫ్రెండ్లీ టోనా, పర్సువేసివ్ అండ్ ఎమోషనల్ టోనా. చూడండి చాలా సింపుల్ అండి. నోటీస్ అంటే పర్సనల్ మ్యాటర్ ఉండదు, తీసేయండి. పర్సనల్గా ఉండదు, ఇంపర్సనల్గా ఉంటుంది. ఫార్మల్గానే ఉంటుంది కదా, ఫార్మల్గా ఉంటుంది. నోటీస్ బోర్డులో పెట్టేది, రైట్. బట్ ఇక్కడ మనకు ఇంపర్సనల్, ఇది రైట్ అయ్యే ఛాయిస్ ఉంది. కన్వర్జేషన్ అండ్ ఫ్రెండ్లీ టోనా, ఫ్రెండ్లీగా చెప్తారా నోటీస్ మనకు లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. పర్సువేసివ్ అండ్ ఎమోషనల్ టోనా కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇంపర్సనల్గా ఉంటుంది, ఫార్మల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉన్నాను మీకు. ఓకేనా. చూడండి ఇక్కడ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ చూసుకోండి అని చెప్తూనే ఉన్నాను. డైరెక్ట్ క్వశ్చన్ అందులో నుంచి వచ్చింది. నెక్స్ట్ మీకు క్లాజెస్, ఓకేనా. డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు, ఓకే. దాని తర్వాత ఇంకేం చెప్పాను మీకు, నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు, ఇవన్నీ ఇంపార్టెంట్ మనకు. పేపర్ 2 వాళ్ళైతే కంపల్సరీ చూడండి, నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్. పేపర్ 1 వాళ్ళైతే టైం ఉంటే చూడండి. ఫస్ట్ అయితే మీరు డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాసు, దాని తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఇవైతే కంపల్సరీ చూసుకోండి నాడు. చూడండి ఇక్కడ ఈ కాంపౌండ్ సెంటెన్స్లో ఏముంటుంది అని, చాలా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనేది ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అని. ఓకేనా. చూడండి ఫస్ట్ క్లాజెస్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని 3 టైప్స్ డివైడ్ చేస్తాం. క్లాజెస్, CLAUSES, క్లాజెస్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని 3 టైప్స్ డివైడ్ చేస్తామండి. అదేంటంటే సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఓకేనా. సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఓకేనా. ఇండిపెండెంట్ క్లాస్, దాన్ని మనము మెయిన్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఇండిపెండెంట్ క్లాస్ అన్న మెయిన్ క్లాస్ అన్న ఒకటి, రైట్. నెక్స్ట్ సో కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఏముంటాయి చెప్పండి మనకు, 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి, 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక మెయిన్ క్లాజు, ఓకేనా, సో ప్లస్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ అన్న మెయిన్ క్లాజే, మీకు పేర్లు తెలవాలి కాబట్టి కొత్త పేర్లతో చెప్తున్నాను. చూడండి సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే మెయిన్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 మెయిన్ క్లాస్, 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అండి, కానీ అన్ని మెయిన్ క్లాసులే ఉంటాయి ఇక్కడ. కాంపౌండ్ సెంటెన్స్ అంటే మెయిన్ క్లాసులే ఉంటాయండి, రైట్. కాంప్లెక్స్ అంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మెయిన్ క్లాస్ ఉంటుంది, 1 లేదా 2 సబార్డినేట్ క్లాజెస్ కూడా ఉంటాయి, కానీ ఫార్మెట్ మాత్రం ఇది, రైట్. అయితే మీకు ఆల్రెడీ చెప్తున్నాను చూడండి. క్లాజ్ అంటే ఏంటంటే చూడండి అందరూ, క్లాజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉండాలి. దాన్ని మనం క్లాస్ అంటాం. కానీ క్లాజెస్ 2 టైప్స్ వస్తాయి మనకు. చూడండి ఇక్కడ క్లాజెస్ 2 టైప్స్ వస్తాయి మనకు. చూడండి అందరు ఇక్కడ, ఇఫ్ యూ గో దేర్, నెక్స్ట్ దే విల్ మీట్ యూ. అందరు చూడండి ఇక్కడ, ఇఫ్ యూ గో దేర్ దే విల్ మీట్ యూ. ఇది క్లాజే, ఇది కూడా క్లాజే అండి. చూడండి ఇది క్లాజే. క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. యూ గో సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, దే విల్ మీట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది, క్లాజ్ అవుతుంది. కానీ ఒకసారి చూడండి, ఇఫ్ యూ గో దేర్ అంటే ఫుల్ మీనింగ్ వస్తుందా? నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే ఫుల్ మీనింగ్ రావట్లే. సెకండ్ వన్, దే విల్ మీట్ యూ, వాళ్ళు ఎందుకు కలుస్తారు, ఇక్కడ ఫుల్ మీనింగ్ ఉంది. ఇదేమో కంప్లీట్ సెన్స్ ఇస్తలేదు, కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. అంటే క్లాజెస్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఫుల్ మీనింగ్ ఇచ్చే ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని ఉంటాయి. చూడండి దీని దగ్గర ఫుల్ మీనింగ్ లేదు కదా, ఇఫ్ యూ గో దేర్ అంటే ఫుల్ మీనింగ్ లేదు కదా. సో ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి ఇది వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా. సో ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి వేరే దాని మీద డిపెండ్ కావాలి కాబట్టి దీన్నే మనము ఏమంటాము అంటే డిపెండెంట్ క్లాజు లేదా సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఏమంటాం చెప్పండి దీన్ని మనము, సో డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకు దే విల్ మీట్ యూ. దే విల్ మీట్ అంటే దీని దగ్గర కంప్లీట్ సెన్స్ ఉంది కదా, ఫుల్ మీనింగ్ ఉంది కదా, కాబట్టి దీన్ని మనం ఏమనాలి అంటే ఇండిపెండెంట్, ఓకేనా, ఇండిపెండెంట్ క్లాస్ కానీ మెయిన్ క్లాస్ కానీ, ఓకే, లేదా మనం ప్రిన్సిపల్ క్లాస్ అని అంటాం. ప్రిన్సిపల్ క్లాస్ 3 పేర్లు సేమే. క్లాజెస్ 2 టైప్స్ ఉంటాయి, ఎందుకంటే ఫుల్ మీనింగ్ ఇచ్చేవి, ఫుల్ మీనింగ్ ఇవ్వనివి. ఫుల్ మీనింగ్ ఇవ్వని ఉంటాయి కదా, వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా, కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ని డిపెండెంట్ క్లాజు, సబార్డినేట్ క్లాస్ అంటాం. ఫుల్ మీనింగ్ ఉంది కాబట్టి వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, అదే మెయిన్, అదే ఇండిపెండెంట్, అదే ప్రిన్సిపల్ అనమాట.
కాబట్టి దే విల్ మీట్ యూ అనేది మనకు ఇండిపెండెంట్ క్లాస్. ఇది అయితే ఇక్కడ వాడు ఏమడుతుండు, కాంపౌండ్ సెంటెన్స్ అడుగుతుండు కదా. కాంపౌండ్ సెంటెన్స్ అంటే సింపుల్ చూడండి, సింపుల్ సెంటెన్స్లో ఏమో ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్లో మొత్తం మనకు ఇండిపెండెంట్ క్లాసెసే ఉంటాయి. 2, 3 ఉండొచ్చు, 2 అయితే మినిమం. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, అదొకటి ఇదొకటి. కాంప్లెక్స్ అంటే బిల్డింగ్ కదా, సో కింది ఫ్లోర్ మీద పైవన్నీ డిపెండ్ అవుతాయి కదా, కాబట్టి కింది ఇండిపెండెంట్గా ఉంటుంది, మిగతావన్నీ డిపెండెంట్ ఉంటాయి. ఓకేనా, ఇంతే రైట్. కాబట్టి ఇక్కడ మనకు సో 2 or more మెయిన్ క్లాసెస్. మెయిన్ క్లాసెస్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాసులే కదా, ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులే కదా, దీనే మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఓన్లీ 1 మెయిన్ క్లాస్ అంటే ఇదేంటిదండి, ఓన్లీ 1 మెయిన్ క్లాస్ ఉంటే ఇదేమవుతుంది, సెకండ్ ఆప్షన్ సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ 1 మెయిన్ క్లాస్ అండ్ 1 or more సబార్డినేట్ క్లాస్. 1 మెయిన్ క్లాస్, ఒక మెయిన్ క్లాస్, ఒకటి లేదా 2 సబార్డినేట్ క్లాసులు ఉంటే ఏమవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. థర్డ్ వన్ 1 సబార్డినేట్ క్లాస్. 1 సబార్డినేట్ క్లాస్, ఒకటే సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, అసలు సెంటెన్సే కాదు. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటిది, డిపెండెంట్ క్లాసే కదా, ఫుల్ మీనింగ్ ఇవ్వదు కదా. ఫుల్ మీనింగ్ ఇస్తేనే సెంటెన్స్ అంటాం, ఫుల్ మీనింగ్ ఇవ్వండి కాబట్టి అసలు ఇది సెంటెన్సే కాదు. ఓకేనా, అది ఇట్లా చూసుకోవాలి. ఫుల్ మీనింగ్ వస్తుంది అంటే అది మనకు ఇండిపెండెంట్, ఫుల్ మీనింగ్ రావట్లేదు అంటే డిపెండెంట్ అవుతుంది అంతే. ఓకే అందరికీ ఇది. సో నేను ఆల్రెడీ చేశాను ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్ అనే వీడియో, చూడండి అందరు వెళ్ళి. ఓకే, 11th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ద యూసేజ్ ఆఫ్ రైట్ వెర్బ్ ఫామ్. రైట్, సింపుల్ చెప్పాలి అంటే క్వశ్చన్ ఇచ్చాడు మీకు, ఏది కరెక్ట్గా ఉంది అని అంటున్నాడు అండి. 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది మనకు క్లియర్గా కరెక్ట్ ఉంది అని అడుగుతున్నాడు. ఓకే చూద్దాం. వేర్ ఈజ్ యువర్ సిస్టర్ లీవ్స్, వేర్ డూ యువర్ సిస్టర్ లీవ్స్, వేర్ డస్ యువర్ సిస్టర్ లీవ్, వేర్ డూ యువర్ సిస్టర్ లీవ్. ఓకే రైట్, ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ అన్నమాట, ఇది క్వశ్చన్ రైట్. ఇక్కడ సెంటెన్స్ చూసుకుంటే వేర్ ఈజ్ యువర్ సిస్టర్ లీవ్స్ అట క్వశ్చన్ కదా. చూడండి ఇక్కడ ఈజ్ తోటి మనకి ఎప్పుడైనా సరే చూడండి కాన్సెప్ట్, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, నెక్స్ట్ వాజ్ కానీ, వర్ కానీ. ఓకేనా, సో యామ్, ఈజ్, ఆర్ కానీ, వాజ్, వర్ కానీ వస్తే వీటితోటి ఎప్పుడైనా సరే మనకి ఏముంటుంది అంటే V4 అని ఉండాలి, V3 అని ఉండాలి. యాక్టివ్ వాయిస్ అయితే V4 ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ అయితే V3 ఉంటుంది అంతే. ఓకేనా, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో V4 ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో V3 ఉంటుంది, ఈ రెండే ఉంటాయి. V1 మాత్రం ఉండదు వెర్బు. వీటితోటి మనకు వెర్బ్ అనేది వస్తే V4 ఫామ్ కానీ, V3 ఫామ్ కానీ, V1 అయితే ఉండదు. మరి ఉండదు కాబట్టి ఈజ్ చూడండి, వేర్ ఈ సిస్టర్, వేర్ ఈజ్ యువర్ సిస్టర్ లివింగ్ అనొచ్చు, అందుకని లీవ్స్ అనకూడదు కదా. లీవ్ అంటే ఏంటి, V1S ఇది, ఇక్కడ V1S అని చేశాడు కాబట్టి V1 రాకూడదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి, ఆ ఆప్షన్ అయితే తీసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి, చూడండి ఇక్కడ మనకు యువర్ సిస్టర్ అంటుండే కదా, ఎక్కడ నివసిస్తుంది యువర్ సిస్టర్. ఇప్పుడు యువర్ సిస్టర్ అంటే మనకి ఇదేంటి, సింగులరా ప్లూరలా, షీ అన్నట్టే కదా. చూడండి ఇక్కడ అందరు యువర్ సిస్టర్ అంటే షీనా కాదా, షీ. యువర్ సిస్టర్ అంటే షీనే కదా. షీ వచ్చినప్పుడు మీరు డూ వాడతారా, డస్ వాడతారా చెప్పండి నన్ను. చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు, ఓకేనా, సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి అండి, డస్ అనేది వాడాలి. ఓకే, డస్ అనేది వాడాలి. అదే మనకు ఐ కానీ, యూ కానీ, వి కానీ, దే కానీ, సింపుల్ ప్రెజెంట్లో వీటి రాసినప్పుడు ఏం వాడాలి మనము, డూ అనేది వాడాలి. మీకు ఆల్రెడీ టెన్సెస్లో క్లియర్గా చెప్పాను నేను ఆల్రెడీ. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడేమో డస్ వాడండి, అయ్యూ, విదే వచ్చినప్పుడేమో డూ వాడండి, ఇది వాడితే సరిపోతుందని చెప్పాను. మరి ఇక్కడ మనకు యువర్ సిస్టర్ అంటే షీనే కదా, యువర్ సిస్టర్ అంటే షీనే కదా. ఈజ్ రావచ్చు కానీ ఇక్కడ వెర్బ్ పాసిబుల్, మెయిన్ వర్బ్ రాంగ్ అయింది కాబట్టి తీసేసినాం. ఇక్కడ డూ యువర్ సిస్టరు, డస్ యువర్ సిస్టరు, డూ యువర్ సిస్టర్ లేవు. చెప్పండి, డూ వస్తుంది, ఆ సిస్టర్కి రాదు కాబట్టి డూ రాదు కాబట్టి ఈ ఆన్సర్ కాదు, డూ రాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, డస్. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అండి, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సిస్టర్ కాబట్టి షీ వచ్చినప్పుడు డూ వాడతామా, డస్ వాడతామా, డస్ అనేది వాడతాం. సింగులర్ సబ్జెక్ట్ కదా, సింగులర్ వెర్బే వాడాలి, డస్ అనేది వాడాలి. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది రైట్. ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ రాస్తా చూడండి, ఇక్కడ వేర్ డస్, ఓకే, యువర్ సిస్టర్, వేర్ డస్ యువర్ సిస్టర్ లీవ్ అంటామా. నెక్స్ట్ ఇంకో ఆప్షన్, వేర్ డస్ యువర్ సిస్టర్, వేర్ డస్ యువర్ సిస్టర్ లీవ్స్. చెప్పండి అందరు, వేర్ డస్ యువర్ సిస్టర్ లీవ్ అంటామా, వేర్ డస్ యువర్ సిస్టర్ లీవ్స్ అంటామా. ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్టా. ఓకే, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి దీనికి కూడా రైట్. చూడండి ఇక్కడ ఈ 2 ఆప్షన్ తీసుకుంటే వేర్ డస్ యువర్ సిస్టర్ లీవా, లీవ్సా అంటే ఇక్కడ డస్ వచ్చింది కదా,
చూడండి అసలు మనము సింపుల్ ప్రెజెంట్లో V1కి ఎస్ ఎందుకు యాడ్ చేస్తామో తెలుసా? డస్ని ఎలిమినేట్ చేసినందుకు మనం V1కి ఎస్ అనేది యాడ్ చేస్తామండి. వన్స్ డస్ అనేది ఉందనుకోండి అక్కడ V1కి ఎస్ అనేది వాడకూడదు. V1కి ఎస్ వచ్చిందే డస్ తీసేసినందుకు. డస్ అనేది వాడుతున్నారు అంటే V1 ఉండాలి అంతే, V1S అనేది ఉండకూడదు. V1S ఉండకూడదు కాబట్టి ఇక మనకు డస్ వచ్చింది అంటే V1S ఉండకూడదు, ఓన్లీ V1 ఉండాలి. ఓకేనా? కాబట్టి మనకు వేర్ డస్ యువర్ సిస్టర్ లీవ్ అంతే. సో డూ వచ్చినా డస్ వచ్చినా డిడ్ వచ్చినా ఓన్లీ V1 ఉండాలి. V1కి ఎస్ ఈఎస్ ఐఎస్ ఏది యాడ్ చేయకూడదు, రైట్? కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ సరే డస్ ఇచ్చాడు, ఒకటే ఆప్షన్కి ఇచ్చాడు కాబట్టి ఓకే, ఇంకో ఆప్షన్ కూడా ఇస్తే అని చెప్పేది. డస్ ఇచ్చి మళ్ళీ లీవ్స్ అన్నాడు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఓకేనా? సో డస్ ఉన్నప్పుడు ఎస్ యాడ్ చేయకూడదు అనమాట. డస్ షీ గో, డస్ షీ ఈట్, డస్ షీ గోస్, డస్ షీ ఈట్స్ ఉండకూడదు. డస్ వచ్చింది కదా ఎస్ యాడ్ చేయకూడదు అనమాట. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాడు. ఓకేనా? సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయాలి. దీని మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. నేను ఆల్రెడీ మొన్ననే చేశాను వీడియో ఏపీ టెట్ వాళ్ళకు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం వీడియో చేశాను, గంట సేపు వీడియో అది. అందరూ ఆ వీడియోని చూడండి నాన్న, ప్రతి ఒక్కరు ఆ వీడియోని చూసుకోండి, రైట్? నెక్స్ట్ ఇక్కడ అడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ సంబంధించి కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చూసుకోండి, రైట్? ఎనివే ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, వర్డ్స్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏమవుతాయి అడుగుతున్నాడు. 3 సేమ్ వర్డ్సే కానీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట వాటికి. అదేంటో చెప్పమంటాడు. చూడండి, బుక్కుడు, బుక్, రైట్? ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ఫస్ట్ బ్లాంక్, హీ బుక్కుడ్ ఏ బుక్. హీ బుక్కుడు, ఇది మనకు సబ్జెక్ట్ కదా, ఇది మనకు వెర్బ్ కదా, V2 కదా. అతను ఒక బుక్ని బుక్ చేశాడు, కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి మనకు, బుక్కుడు అంటే వెర్బ్ కదా, బుక్కుడు బుకింగ్, ఇది మనకు వెర్బ్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ లాగా ఉంది. ఫస్ట్ వన్ మనకి ఏంటి, వెర్బ్ ఉండాలి కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. సెకండ్ బుక్ ఏందో చూద్దాం. హీ బుక్కుడ్ ఏ బుక్ అంటే ఆర్టికల్ పక్కన వచ్చింది కదా. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఇక్కడ ఫర్ అనేది వచ్చింది కాబట్టి ఎండ్ అయిపోయింది. ఆర్టికల్ పక్కన వచ్చింది కాబట్టి ఆర్టికల్ ప్లస్ నౌనే కదా. ఆర్టికల్స్ వాడేదే మనకు నౌన్స్ కోసం కదా. కాబట్టి ఏ బుక్, ఏ పెన్ను, ఏ బాయ్, ఏ గర్ల్ అంటే ఇది మనకు నౌనే కదా. కాబట్టి వెర్బ్ది ఫస్ట్దేమో వెర్బ్, సెకండ్దేమో నౌన్. వెర్బ్ కామా నౌన్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇది వెర్బ్ కామా అడ్జెక్టివ్ కాదు. థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది, వెర్బ్ కామా నౌన్. లాస్ట్ చూస్తే సరిపోతుంది, రైట్? సో హీ బుక్కుడ్ ఏ బుక్ ఫర్ ద బుక్ బ్యాంక్. చూడండి ఇక్కడ ఆర్టికల్ ఫర్ ద బుక్ బ్యాంక్, సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద. సో ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఓకేనా? ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఒక వర్డ్ వచ్చిందండి, ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఒకటే వర్డ్ వచ్చింది అనుకోండి, అది కంపల్సరీ ఏమవుతుంది చెప్పండి, మనకు అడ్జెక్టివ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏ క్లెవర్ బాయ్. సో ఆర్టికల్ ఇది నౌన్, అసలు ఆర్టికల్స్ వచ్చాయి నౌన్స్ కోసం. ఏ బాయ్ యాక్చువల్గా ఆ బాయ్ని మోడిఫై చేయడానికి వచ్చింది కాబట్టి క్లెవర్ అనేది ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చింది కదా, ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వస్తుంది మనకు అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. కాబట్టి ద బుక్ బ్యాంక్ అంటే ఇది ఆర్టికల్ కదా, బ్యాంక్ అనేది మనకు లాస్ట్ వర్డ్ నౌన్ కదా. సో ద బుక్ బ్యాంక్, సో ఇది మనకి ఏంటిది, అడ్జెక్టివ్ ప్లేస్ అనమాట, అడ్జెక్టివ్ ప్లేస్. సో ఆన్సర్లు ఏముండాలి, వెర్బ్ కామా నౌన్ కామా అడ్జెక్టివ్, వెర్బ్ కామా నౌన్ కామా అడ్జెక్టివ్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కనుక మీకు క్లియర్ ఐడియా ఉంటేనే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. వెళ్ళి చదవండి, తక్కువ టైం ఉంది అయినా పర్లేదు, ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అవుతాయి. కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఇవన్నీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, ఆ టాపిక్ చూడండి 1 మార్క్ వచ్చినట్టే. అస్సలు వెయిట్ చేయకండి నన్ను, ఇంగ్లీష్లో 25 వరకు ఈజీగా గెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 13th క్వశ్చన్ చూస్ ద రైట్. ఇది మనకు ఆర్టికల్స్ మీద ఇచ్చిన క్వశ్చన్ సింపుల్గా. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్, రైట్? డాష్ ఆఫెన్ ఫర్గెట్ డాష్, ఓల్డ్ పీపుల్, ద ఓల్డ్ పీపుల్, యాన్ ఓల్డ్ పీపుల్, ద ఓల్డ్ పీపుల్, రైట్? పీపుల్ అంటే ఏంటి, ప్లూరల్. పీపుల్ అంటే ప్లూరల్ కాబట్టి ఏ కానీ యాన్ కానీ, ఓకేనా, ఇది మనకు ప్లూరల్స్ ముందు వస్తుందా రాదు. ఏ కానీ యాన్ కానీ మనకు, ఏ అంటే ఒక, యాన్ అన్నా ఒక. ఏ బాయ్ యాన్ యాపిల్ అంటాం, ఏ బాయ్స్ యాన్ యాపిల్స్ అనలేం కదా. సో పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి ఏ కానీ యాన్ కానీ వీటి ముందు వాడకూడదు. కాబట్టి ఆప్షన్ అయితే తీసేయండి ఫస్ట్. ఓల్డ్ పీపుల్ ఆఫెన్ ఫర్గెట్ డాష్, డాష్ ఓల్డ్ పీపుల్ ఆఫెన్ ఫర్గెట్ డాష్. ఆఫెన్ అంటే ఏంటి, తరచుగా. ఇది మనకి ఏంటంటే ఒక జనరల్ స్టేట్మెంట్ అండి, ఇది మనం సింపుల్ ప్రెజెంట్లో వాడుకోవాలి. ఆఫెన్ కానీ, సెల్డమ్ కానీ, ఆల్వేస్ కానీ,
ఓకే నేను కీవర్డ్స్ వచ్చినాయి అనుకోండి, ఆఫెన్ మెయిన్గా ఆఫెన్ వస్తే మాత్రం దాన్ని సింపుల్ ప్రెజెంట్లోనే వాడాలి. ఆఫెన్ అనేది కీవర్డ్ అనమాట, చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో. ఆఫెన్ అంటే తరచుగా అని, అదొక పాజిటివ్ వర్డ్ అనమాట, రైట్. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ అనే వాళ్ళు మర్చిపోతూ మతిమరుపు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ఓల్డ్ ఇప్పుడు ముసలో అయినా కొద్ది వాళ్ళకి మతిమరుపు పెరుగుతూ ఉంటుంది కదా, అది స్టేట్మెంట్ అనమాట, రైట్. థింగ్స్ని మర్చిపోతారు జనరల్గా. కాబట్టి ఓల్డ్ పీపుల్, ఏ ఓల్డ్ పీపుల్ అయినా మర్చిపోతారు. కాబట్టి మనం ద ఓల్డ్ పీపుల్ అని పెడితే దాని మీనింగ్ ఏమవుతుందంటే ద ఓల్డ్ పీపుల్ అంటే ఆ ఓల్డ్ పీపుల్ మాత్రమే మర్చిపోతారు అంటున్నాం. మరి ఆ ఓల్డ్ పీపులే మర్చిపోతారు, అందరు జనరల్గా మర్చిపోతారు, అందరు జనరల్గా మర్చిపోతారు. కాబట్టి ఇక్కడ దా అనే ఆర్టికల్ పెడితే మనకి ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది అండి. సో ద ఓల్డ్ పీపుల్ అనకూడదు అక్కడ, ఓల్డ్ పీపుల్ సో ఆఫెన్ ఫర్గెట్ థింగ్స్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, రైట్. సో మీరు జనరల్ స్టేట్మెంట్ లాగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ వర్తించేలా ఉండాలి. ద ఓల్డ్ పీపుల్ అంటే ఆ ఓల్డ్ పీపుల్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, వాళ్ళకి మాత్రమే అనేది అసలు సింపుల్ ప్రెజెంట్లో వాడనే వాడకూడదు. ఓకేనా, కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చాడు కాబట్టి సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. జనరల్ స్టేట్మెంట్ అది. 14th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. చాలా ఇంపార్టెంట్ అండి ప్రిపోజిషన్స్. చూడండి, శ్యామ్ శాట్ డాష్ రామ్ ఇన్ ద సినిమా అండ్ హ్యాడ్ కాఫీ డాష్ సమోసా బిసైడ్ బిసైడ్స్ బిసైడ్ బిసైడ్స్ అంటే చాలా సింపుల్ అండి. చూడండి ఇక్కడ బిసైడ్, మీకు బిసైడ్ ఉంటుంది, బిసైడ్స్ ఉంటుంది అండి. బిసైడ్ అంటే మీనింగ్ ఏంటంటే పక్కన, బై ద సైడ్ ఆఫ్, పక్కన, బై ద సైడ్ ఆఫ్ అంటాం. బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటి, పక్క పక్కన. మరి బిసైడ్కి ప్లూరల్ బిసైడ్స్ అనుకుంటారు చాలామంది. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే పక్క పక్కన అనుకుంటారు. లేదు, బిసైడ్ వేరు, బిసైడ్స్ వేరు అనమాట. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ అడిషన్ టు సంథింగ్, దీంతో పాటు అంటాం కదా అది. ఓకేనా, ఇన్ అడిషన్ టు సంథింగ్ అనమాట, దీంతో పాటు అనే మీనింగ్ వస్తుంది. ఇన్ అడిషన్ టు సంథింగ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బిసైడ్ అంటే పక్కన అనే సెన్స్లో బిసైడ్. బిసైడ్స్ ఎక్కడ పడతామంటే ఐ కెన్ స్పీక్ తెలుగు బిసైడ్స్ ఇంగ్లీష్, ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా మాట్లాడతాను అని. ఓకేనా, ఐ కెన్ స్పీక్ తెలుగు బిసైడ్స్ ఇంగ్లీష్, ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా మాట్లాడతాను అని. కాబట్టి బిసైడ్స్ అంటే దాంతో పాటు అనే మీనింగ్ వస్తుంది. క్వశ్చన్ చూద్దాం. శామ్ శాట్ డాష్ రామ్, పక్కన కూర్చున్నాడు అని చెప్తాం కదా, పక్కన కూర్చున్నాడు అంటే పక్కన అనే మీనింగ్ రావాలి ఇక్కడ. కాబట్టి బిసైడ్స్ రాదు కదా ఫస్ట్ బ్లాంక్లో. సెకండ్ బ్లాంక్లో సినిమా అండ్ హ్యాడ్ కాఫీ డాష్ సమోసా అంటే కాఫీ, నెక్స్ట్ కాఫీతో పాటు సమోసా కూడా సో తీసుకున్నాము అని, రైట్. కాబట్టి ఇక్కడ మనకు కాఫీతో పాటు సమోసా అంటే సెకండ్ బ్లాంక్లో ఏముండాలి, బిసైడ్స్ ఉండాలి కదా అది. ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బిసైడ్ కామా బిసైడ్స్, పక్కన, నెక్స్ట్ దాంతో పాటు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ వస్తుంది అండి. బిసైడ్, ఇదేమో బిసైడ్స్. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఏమంటున్నాడు, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. చూడండి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు అండి, ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు, రైట్. సో దీన్ని మనం ఆన్సర్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ చెప్పొచ్చు అండి, కానీ ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసుకోండి అందరూ. చూడండి ఇక్కడ ప్యాసివ్ ఫామ్, ఫస్ట్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే ఏ స్ట్రక్చర్ కనిపించాలి చెప్పండి. యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి చాలా తేడా ఉంటుంది అండి. చూడండి చెప్తాను క్లియర్గా. మనకు సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది మనకు యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది మనకు ప్యాసివ్ వాయిస్. సబ్జెక్ట్ అంటే ఏంటి, యాక్షన్ చేసేవాళ్ళు. ఓకేనా, యాక్షన్ చేసేవాళ్ళు, ఒక పని ఉంటుంది కదా, అక్కడ ఇచ్చిన పని చేసిన వాళ్ళు అయితేనేమో సబ్జెక్టు, పని అనుభవించే వాళ్ళు అయితేనేమో ఆబ్జెక్ట్ అనమాట. సింపుల్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో యాక్టివ్ వాయిస్ అండి, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్. ఓకేనా, ఇది ఒక డిఫరెన్స్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కదా, అయితే యాక్టివ్ వాయిస్లో మనం ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది కదా, సో బీ ఫామ్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ని వాడకూడదు, బీ ఫామ్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ని వాడకూడదు అండి. అదే ప్యాసివ్ వాయిస్లో మనం ఏం చేయాలి అంటే సో బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ని వాడుకోవాలన్నమాట. ఓకేనా, యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు. ప్యాసివ్ వాయిస్ అడిగిండి అనుకోండి, బీ ఫామ్ ప్లస్ V3నే ఉండాలి, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి. బీ ఫామ్స్ అంటే ఏంటివండి, బీ, బీన్, బీయింగ్, ఫస్ట్ మూడు ఇవి. నెక్స్ట్ యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్, నెక్స్ట్ వాజ్ వర్, నెక్స్ట్ వాజ్ వర్ అన్నమాట.
ఓకేనా. సో బీయింగ్, తర్వాత యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవి మనకు బీ ఫామ్స్. ఏదో ఒక బీ ఫామ్ వచ్చి పక్కన వెర్బ్ 3 రావాలి, వెర్బ్ ఫామ్ 3 రావాలి. గో, వెంట్, గాన్, గాన్ అనేది వెర్బ్ 3. ఈట్, ఏట్, ఈటెన్, ఈట్ అనేది వెర్బ్ 3. బిల్డ్, బిల్ట్ అనేది V3 అనమాట. కాబట్టి ఇట్లా బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా. వాడు ఏమడిగిండు, ప్యాసివ్ వాయిస్లో రాయమంటుండు కదా. అయినా హౌస్ అనేది ఏంటి, కట్టబడుతుంది. హౌస్తో స్టార్ట్ చేసిండు. బిల్ట్ అంటే ఇది వెర్బ్. హౌస్ కట్టబడుతుందా, కట్టబడుతుంది. కాబట్టి హౌస్ అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. ఇక్కడ కట్టడం అనే పనికి హౌస్ అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లోనే రాయాలి. సో ప్యాసివ్ వాయిస్లో రాయాలి కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా నాన్న. బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఓకే, ఇక్కడ ఇన్ కాదు ఈజ్ అని చేసుకోండి. ఇది ఆప్షన్ బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కదా, ఈజ్ అంటే బీ ఫామ్ కదా. ఓకే, సెకండ్ ఆప్షన్లో బీ ఫామ్ లేదు, ఈ ఆప్షన్ తీసేయండి. థర్డ్ ఆప్షన్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కదా, ఈజ్ నాట్ బిల్ట్. ఓకే, ఫోర్త్ ఆప్షన్లో కూడా వాజ్ అంటే బీ ఫామ్ కదా. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది బీ ఫామ్ ప్లస్ V3. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు, ఇన్ ద ఇయర్ 1800. 1800 అంటే మనకు ప్రెజెంటా, పాస్టా? పాస్ట్. 1800 అంటే మనకు ప్రెజెంటా, పాస్ట్ అండి. మరి పాస్ట్ కాబట్టి ఇక్కడ అందరు చూడండి, జాగ్రత్తగా చూడండి. సో బీ ఫామ్ ఇది మనకు పాస్టా? కాదు. ఈజ్ అనేది పాస్ట్ కాదు, మళ్ళీ ఇది కూడా ఈజ్ అనేది పాస్ట్ కాదు. వాజ్ అనేదే కదా పాస్ట్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకేనా. ఆప్షన్ 4, ద హౌస్ వాజ్ బిల్ట్. అయినా ఇన్ ద ఇయర్ 1800 అంటే సింపుల్ పాస్ట్లో రాయాలి. ప్యాసివ్ వాయిస్ అడుగుతుంది కాబట్టి సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ రాయాలి. సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఏంటి అండి, ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V3. ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V3 ఉండాలి. సో ఆబ్జెక్ట్ ద హౌస్ కాబట్టి వాజ్ సింగులర్ కాబట్టి వాజ్ V3, వాజ్ బిల్ట్ అనమాట. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఇలా కాకపోయినా ఇంకెలా చేయొచ్చో తెలుసు ఆన్సరు. చూడండి ఇక్కడ అందరూ బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా ప్యాసివ్ వాయిస్ అంటే. బిల్డ్ అనేది V3 కాదు, ఇది కూడా V3 కాదు. ఈ రెండు అసలు మనకు ఆన్సర్లే కావు. బిల్ట్ ఉంది, ఇక చేసినా కదా, అయిపోయింది కదా. ఇంకో ఆప్షన్ ఇంకోలాగా చేస్తాడు చూడండి ఆన్సర్. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలని చెప్పినాయి కదా. ప్యాసివ్ వాయిస్ అంటే ఏముండాలి, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. అయితే ఇక్కడ మనకు బిల్డ్ అనేది V1 ఆన్సర్ కాదు, ఇది కూడా బిల్డ్ అనేది కూడా V1 ఆన్సర్ కాదు, V3 లేదు. ఇక్కడ ఉంది. అయితే మనకు బిల్ట్ అనేది V3లో తీసుకోవచ్చు కదా. బీ ఫామ్ కూడా ఉండాలి కదా మనకు. మరి బీ ఫామ్ ఉందంటే లేదా, ఇక్కడ లేదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అట్లా సో కాన్సెప్ట్ వస్తే ఎలాగైనా సరే ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద వచ్చిన క్వశ్చన్ అండి. చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఎంత సింపుల్ చూడండి. బెన్ చెప్పాడు ఐ విల్ బీ ఇన్ ప్యారిస్ ఇన్ జూలైలో ప్యారిస్లో ఉంటా అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతుండు. అందరూ చూడండి, ఇది మనకేంటి, రిపోర్టింగ్ వెర్బ్ అండి. రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది, ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడు దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఇది కూడా మొత్తం మనకు పాస్ట్లో ఉండాలి అండి. మరి ఇక్కడ మనకు సో బెన్ సెడ్ అంటే ఇది పాస్ట్లో ఉంది కదా. ఇండైరెక్ట్ స్పీచ్ వెళ్తే ఇది పాస్ట్లోకి వెళ్ళడం అంటే విల్ అనేది ఏమవుతుందండి, విల్లుకు పాస్ట్ ఏంటి, వుడ్ కదా. విల్లుకు పాస్ట్ ఏంటి, వుడ్ కదా. సో వుడ్ అనేది ఉండాలి ఆన్సర్లో. ఇప్పుడు మనకు వుడ్, ఈ రెండిట్లలో విల్ బీ అంటే వుడ్ బీ కావాలి. ఈయనలో మళ్ళీ విల్ బీ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు, థర్డ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. ఫస్ట్ వన్ ఉంది, ఫోర్త్ వన్ ఉంది, రెండు ఉన్నాయి. ఇంకా చూద్దాం. బెన్ సెడ్ దట్ ఐ వుడ్ బీ ఇన్ ప్యారిస్ ఇన్ జూలై, హీ వుడ్ బీ ఇన్ ప్యారిస్ ఇన్ జూలై. చెప్పండి, ఐ వుడ్ బీ ఉండాలా, హీ వుడ్ బీ ఉండాలా, ఐ ఉండాలా, హీ ఉండాలా? చూడండి, బెన్ చెప్పాడు నేను ప్యారిస్లో ఉంటాను అని. నేనంటే ఎవరొకరు బెన్, నా ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు కదా ఇక్కడ. నేను వేరే వాళ్ళకి వెళ్ళి ఏమని చెప్తా, బెన్ చెప్పాడు అతడు ప్యారిస్లో ఉంటాడట జూలైలో. కాబట్టి ఐ అనేది ఏమవుతుంది అక్కడ, హీ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఐ అంటే ఎవరు, బెన్ అనమాట. కాబట్టి బెన్ చెప్పాడు అతడు ప్యారిస్లో ఉంటాడట, అతడు హీ లాగా మారిపోతుంది అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. చూస్ ద మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ సజెషన్ గురించి చెప్పే మోడల్ వర్బ్ ఏంటిది అంటుండు. షెల్లా, డేరా, కెన్నా, మస్టా. సో డేర్ అనేది ఏంటంటే కరేజ్ గురించి మాట్లాడుతుంది, ఇది మనకు ధైర్యం గురించి మాట్లాడుతుంది అండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కెన్ను, కుడ్ మనకేంటి, ఎబిలిటీ గురించి మాట్లాడతాయి, ఇది కూడా ఆన్సర్ కాదు. మస్ట్ అనేది ఏంటిది, ఆబ్లిగేషన్ గురించి, తప్పకుండా చేసే పనుల గురించి మాట్లాడుతుంది, అది ఆన్సర్ కాదు. సో సజెషన్ గురించి ఎప్పుడైనా సరే షెల్ అనేది మాట్లాడుతుంది అండి. షెల్ వి గో, షెల్ వి ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. మీకు నేను డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా చెప్పాను, సజెస్టెడ్ అని వస్తుంది. షెల్ వి గో, మనం వెళ్దామా, షెల్ వి ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్, షెల్ వి గో ఫర్ ఏ మార్నింగ్ వాక్. ఇది
అంటే సజెషన్ ఇవ్వడం అనమాట, వెళ్దామా చేద్దామా అని చెప్పేసి. కాబట్టి సజెషన్ గురించి అంటే షెల్ వాడచ్చు. నెక్స్ట్ 18th క్వశ్చన్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇక్కడ మనకు వర్డ్ ఏంటంటే ఇన్విగోరేటింగ్. చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ కూడా. సో ఇన్విగోరేటింగ్ అంటే ఇలా ఉంటుందండి స్పెల్లింగ్. ఇన్విగోరేటింగ్ అంటే చాలా స్ట్రెంగ్త్ తోటి ఉండడం అనమాట. ఓకేనా, యాక్టివ్గా స్ట్రెంగ్త్ తోటి ఉండడం అంటూ ఉంటాం. ఓకేనా, బలంగా స్ట్రెంగ్త్ తోటి ఉండడం, దాన్ని ఇన్విగోరేటింగ్ అంటాం. కాబట్టి ఎన్ కాదు, ఈఎన్ కాదు. నెక్స్ట్ మనకు ఐఎన్. ఇన్విగోరేటింగ్ సింగిల్ ఆరే ఉండాలి, డబల్ ఆర్ ఉండకూడదు. డబల్ ఆర్ ఉంది కాబట్టి ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. స్పెల్లింగ్స్ అయితే మన యాప్లో కూడా, మన యూట్యూబ్లో కూడా నేను పోస్టులు పెడుతున్నా కదా, ఆ పోస్టులు అన్నీ క్లియర్గా చూస్తూనే ఉండండి స్పెల్లింగ్స్. ఓకేనా, మన యాప్లో కూడా చూసుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. చూడండి ఇక్కడ దట్ కెనాట్ బి కరెక్టెడ్, ఏదైతే మనం కరెక్ట్ చేయలేమో, ఒక పర్సన్ని కానీ థింగ్ని కానీ దేన్నైతే మనం కరెక్ట్ చేయలేమో దాన్ని ఏమంటామంటున్నాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ అన్ఇంటెలిజిబుల్. చూడండి ఇక్కడ ఇంటెలిజిబుల్. ఫస్ట్ ఇంటెలిజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి అండర్స్టూడ్, ఏదైతే అర్థవంతంగా ఉంటుందో, అర్థం చేసుకోగలుగుతామో దాన్ని మనం ఇంటెలిజిబుల్ అంటాం. అన్ఇంటెలిజిబుల్ అంటే మీనింగ్ ఏంటి, అది ఆపోజిట్ కదా. సో కాంట్ బి అండర్స్టూడ్, ఏదైతే మనం అర్థం చేసుకోలేమో దాన్ని మనము అర్థవంతంగా ఉండదు, దాన్ని మనం అన్ఇంటెలిజిబుల్ అంటాం. ఇది ఆన్సర్ కాదు. ఇండెలిబుల్. చూడండి ఇక్కడ డెలిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి డిలేట్ చేసే విధంగా ఉంటే డెలిబుల్ అంటాం. ఇండెలిబుల్, ఇన్ అంటే ఏంటి, నాట్ డెలిబుల్ అండి. కాబట్టి ఇండెలిబుల్ అంటే కాంట్ బి ఎరేజ్డ్, కాంట్ బి రిమూవ్డ్ అనమాట. ఏదైతే మనం రిమూవ్ చేయలేము దాన్ని కాంట్ బి రిమూవ్, రైట్. నెక్స్ట్ ఇల్లెజిబుల్. చూడండి ఇక్కడ లెజిబుల్ అంటే ఏంటంటే ఏదైతే రైటింగ్ని మనము ఓకేనా ఈజీగా చదవగలుగుతామో, రీడబుల్, దట్ కెన్ బి రెడ్. ఓకేనా, సో లెజిబుల్ అంటే ఏంటంటే దట్ కెన్ బి రీడ్, దాన్ని మనము లెజిబుల్ అంటాం. ఇల్లెజిబుల్ అంటే ఏంటి, ఏదైతే మనం దాన్ని చదవలేమో దాన్ని మనము ఇల్లెజిబుల్ అంటాం. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమో లాస్ట్ ఆప్షన్ ఇన్కరెజిబుల్. కరెజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి కరెక్టెడ్, దేనైతే మనం కరెక్ట్ చేయగలుగుతామో దాన్ని కరెజిబుల్ అంటాం. ఇన్కరెజిబుల్ అంటే ఏంటి, దట్ కెనాట్ బి కరెక్టెడ్, దట్ కెనాట్. సో ఐఎన్ అనేది యాడ్ చేస్తే నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఇవన్నీ మీకు మన యాప్లో డిస్కస్ చేశాను నేను. మీకు మన యాప్లో వొకాబులరీ క్లాసెస్లో రూట్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ అందులో నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ వెళ్ళి చూడండి, అందులో ఉంటుంది ఇది మీకు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో అన్ఇంటెలిజిబుల్ అంటే ఏంటి, ఏదైతే అర్థం కాదో దాన్ని అన్ఇంటెలిజిబుల్ అంటాం. ఇండెలిబుల్ అంటే ఏంటి, ఏదైతే మనం దాన్ని డిలీట్ చేయలేమో, ఓకేనా, సో ఎరేజ్ చేయలేమో దాన్ని మనం ఇండెలిబుల్ అంటే రిమూవ్ చేయలేమో అని. నెక్స్ట్ మనకి ఇల్లెజిబుల్ అంటే అర్థం ఏమంటారు, చదవగలిగేది. ఇల్లెజిబుల్ అంటే చదవలేనిది అని. నెక్స్ట్ మనకి ఇన్కాలిజిబుల్ అంటే అది. నెక్స్ట్ ఎడిబుల్ తెలుసా, ఎడిబుల్ ఇన్ఎడిబుల్ అంటాం. ఎడిబుల్ అంటే ఏంటి, తినదగినది, ఈటబుల్. ఇన్ఎడిబుల్ అంటే ఏంటి, దట్ కెనాట్ బి ఈటెన్, తినలేనిది అది. ఎడిబుల్ ఆయిల్స్ అంటాం కదా అది. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో ఇంపరేటివ్ సెంటెన్స్ అడుగుతున్నాడు అండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ మనకు దేంతో ఎండ్ అవ్వాలి, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవ్వాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా డిక్లరేటివ్ సెంటెన్స్ అయినా ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది కనిపించదు, డైరెక్ట్ వెర్బ్ తోటే స్టార్ట్ అయిపోతుంది ఇంపరేటివ్ సెంటెన్స్. ఆప్షన్ చూస్తే లిటిల్ జాక్ హార్నర్ శాట్ ఇన్ ఏ కార్నర్. చూడండి ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేశాడు, ఫుల్ స్టాప్ ఉంది, సబ్జెక్ట్ మెన్షన్ చేశాడు కాబట్టి మనకు డిక్లరేటివ్ లేదా అసెర్టివ్ అవుతుంది, ఇంపరేటివ్ కాదు. సెకండ్ ఆప్షన్ వే డిడ్ యూ గెట్ దోస్ ఫ్రూట్స్. ఇక మనకు క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది మనకి ఇంటరోగేటివ్ సెంటెన్స్, ఆన్సర్ కాదు. హ్యావ్ మెర్సీ అపాన్ అస్. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ అయితే పోయినాయి కదా, మిగతాది మనం ఫుల్ స్టాపే ఉండాలి కదా. లాస్ట్ 4th వన్ ఏంటిదండి, ఇది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇది కూడా ఆన్సర్ కాదు. హ్యావ్ మెర్సీ అపాన్ అస్. అంటే కొంచెం మా మీద దయ చూపించండి, జాలి చూపించండి, కరుణ చూపించండి అంటాం కదా అది. కాబట్టి హ్యావ్ అంటే మనకు V1 కదా, ఇది డైరెక్ట్ వెర్బ్ తోటే స్టార్ట్ అయింది కదా, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవ్వాలి, V1 తోటి కానీ డోంట్ తోటి కానీ స్టార్ట్ అవ్వాలి, దాన్ని మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇలా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటేనే ఆన్సర్లు వస్తాయి అండి. ఓకేనా, అది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చూడండి గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే సెంటెన్స్ చూస్తే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అంట. చూడండి ఇక్కడ అందరు క్లియర్ జాగ్రత్త చూసుకోండి. సో సిన్స్ కానీ ఫర్ కానీ ఇవి పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం వాడేటప్పుడు
వీటి మనము జనరల్గా సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఓకేనా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇందులో వాడుతూ ఉంటాం. మీకు ఓన్లీ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 3 hours, సిన్స్ 3 hours, ఫ్రమ్ 3 hours, 4 hours కదా, ఫర్ 4 hours, సిన్స్ 4 hours, ఫ్రమ్ 4 hours, సిన్స్ 4 hours ఉంది కదా. ఇలా ఉంది కాబట్టి పాస్ట్ రిఫరెన్స్ ఏం లేదు అక్కడ. పాస్ట్ రిఫరెన్స్ ఏం లేదు కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే వాడాలి. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడకూడదు కాబట్టి 4th ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు మనకు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్. అందరు ఇక్కడ రండి. ఫర్ 4 hours, సిన్స్ 4 hours, ఫ్రమ్ 4 hours, నెక్స్ట్ సిన్స్ 4 hours. ఇక్కడ చూడండి అందరూ పీరియడ్ ఆఫ్ టైం చూడండి. ఫర్ 4 hours అనాలా, సిన్స్ 4 hours అనాలా చూద్దాం. చూడండి మనకు పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది ఇంగ్లీష్లో, పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైంకి ఏమో సిన్స్ వాడాలి, పీరియడ్ ఆఫ్ టైంకి ఏమో ఫర్ వాడాలి అండి. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం 2 o'clock, 3 o'clock, 4 o'clock, 6 o'clock, 6 AM, 3 AM, 4 AM, ఓకేనా. సో ఇలా చెప్తే అది మనకు పాయింట్ ఆఫ్ టైం అనమాట. 7 AM, 8 AM, 9 AM అంటే ఇదంతా పాయింట్ ఆఫ్ టైం అనమాట. కాబట్టి అప్పుడు సిన్స్ వాడాలి. సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock అట్లా. ఫర్ అనేది వేటికి వాడాలంటే పీరియడ్ ఆఫ్ టైంకి వాడాలి. పీరియడ్ ఆఫ్ టైం అనేది ప్లూరల్గా ఉంటుందండి. ఫర్ 4 hours, ఫర్ 3 hours, ఫర్ 2 hours, ఫర్ 10 hours, ఫర్ 100 hours అది మనకు పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. ఓకేనా. కాబట్టి సో సిన్స్ ఆఫ్ ఫర్ అంటే మనకు ఫర్ అనేది వస్తుంది, సిన్స్ రాదు 4 hours. సో ఇక్కడ అట్లా తీసుకున్న ఇది ఆన్సర్ కాదు మనకు, ఇది సిన్స్ 4 hours ఇది ఎట్లా ఆన్సర్ కాదు మనకు ఫస్ట్. సో 4 hours ఫ్రమ్ 4 hours ఫర్ 4 hours అంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 అంటే అది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లలో మనము ఫ్రమ్ అనేది వాడకూడదు. ఓకేనా. సో 4 గంటలుగా అంటే ఫర్ అనేది వాడుకోవాలి. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకేనా. సో 4 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం కదా, 4 hours 3 hours అంటే ప్లూరల్లో ఉంటుంది కదా, అది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి దానికి ఫర్ రావాలి, సిన్స్ రాదు. సిన్స్ రాదు కాబట్టి ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. ఫ్రమ్ కూడా రాదు, ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, ఫ్రమ్ అనేది వాడకూడదు, సిన్స్ ఫర్లే వాడాలి. సో ఫ్రమ్ కూడా రాదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అది సో టెన్సెస్ మీద వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్, టెన్సెస్ మీద వచ్చిన మనకు అది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ అవుట్ ద మెయిన్ క్లాస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రైట్, సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో మెయిన్ క్లాస్ని పిక్ చేసుకోమంటున్నాడు అండి. చూడండి ఇక్కడ అందరూ ఫస్ట్ క్లాస్ మీకు చెప్పాను ఇందులో ఆల్రెడీ క్లియర్గా. క్లాస్ అంటే ఏంటండి, సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉండాలి. క్లాస్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉండాలి. 2 టైప్స్ వస్తాయి, ఫుల్ మీనింగ్ ఇస్తే, ఫుల్ మీనింగ్ ఇవ్వవు. ఫుల్ మీనింగ్ ఇస్తేనేమో ఇండిపెండెంట్ క్లాస్, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోతే డిపెండెంట్ క్లాస్. ఇది యాక్చువల్గా ఏంటి సెంటెన్సో తెలుసా, కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చాడు మీకు. అన్లెస్ కానీ, ఇఫ్ కానీ, బికాస్ కానీ, దట్ కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ వర్డ్స్ ఉంటే మనకు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. ఇంకోటి ఏంటంటే ఇది మనకు కండిషనల్ సెంటెన్స్ కూడా అవుతుంది. కండిషనల్ సెంటెన్స్ అంటేనే కాంప్లెక్స్ సెంటెన్స్ అది. ఇక్కడ చూస్తే మెయిన్ క్లాస్ అడుగుతున్నాడు అండి. మెయిన్ క్లాస్ అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చేదా ఇవ్వందా? మెయిన్ క్లాస్ అంటే ఇండిపెండెంట్ క్లాసే కదా, ప్రిన్సిపల్ క్లాసే కదా, అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ కావాలి మనకు. చూడండి, అన్లెస్ యూ కీప్ క్వైట్ ఇదొక క్లాసు, యూ విల్ బీ పనిష్డ్ ఇదొక క్లాసు. 2 క్లాసులు ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా, 2 క్లాసులు ఉన్నాయి. 2 క్లాసులు ఉన్నాయి. అన్లెస్ యూ కీప్ క్వైట్ అంటే నువ్వు కనుక సైలెంట్గా ఉండకపోతే, నువ్వు సైలెంట్గా ఉండకపోతే. అన్లెస్ అంటే అన్లెస్ తోటి ఎప్పుడైనా నాట్ రావద్దు మనకు, కాబట్టి నాట్ రాలే, కరెక్టే సెంటెన్స్. కానీ అన్లెస్ యూ కీప్ క్వైట్, నువ్వు సైలెంట్గా ఉండకపోతే, నువ్వు సైలెంట్గా ఉండకపోతే అంటే అది ఫుల్ మీనింగ్ వచ్చిందా, రాలే. యూ విల్ పనిష్, నీకు పనిష్మెంట్ ఇస్తారు, నువ్వు పనిష్ చేయబడతావు. అది ఫుల్ మీనింగ్ ఉంది కానీ ఫుల్ మీనింగ్ లేదు కదా. అన్లెస్ యూ కీప్ క్వైట్ అంటే దీన్ని ఇండివిజువల్గా చూస్తే నువ్వు సైలెంట్గా ఉండకపోతే ఫుల్ మీనింగ్ రాలే ఇది. కాబట్టి ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని మనం డిపెండెంట్ క్లాస్ అంటాం. ఇది సబార్డినేట్ క్లాస్ అనమాట. మరి ఇదేమవుతుంది, మనకి ఇండిపెండెంట్ క్లాసే కదా, మెయిన్ క్లాసే కదా, కాబట్టి ఫుల్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి అది మనకు మెయిన్ క్లాస్ అవుతుంది. సో యూ విల్ బీ పనిష్డ్, యూ విల్ బీ పనిష్డ్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. యూ విల్ బీ పనిష్డ్ అనేది ఫుల్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి అది మనకు ఇండిపెండెంట్ మెయిన్ క్లాస్ అవుతుంది. ఇదేమో మనకు ఫుల్ మీనింగ్ ఇస్తలేదు, కంప్లీట్ సెన్స్ ఇస్తలే, ఇది మనకు డిపెండెంట్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 23 ప్యాసేజ్ అండి. సింపుల్ క్వశ్చన్ ఇది, మనకు ప్యాసేజ్ నుంచి ఇచ్చాడు, చాలా సింపుల్ సెంటెన్స్. పారాగ్రాఫ్ చదువుకుంటే ఆన్ October 26, 2009 జలరామ్స్ హట్ అంటే చిన్న పూరి గుడిసె ఇన్ ద విలేజ్. ఓకేనా, విలేజ్లో జలరామ్స్ హట్ అని దాంట్లో కాట్ ఫైర్. సో ఫైర్ అంటుకుందనమాట అది ఒక ఇల్లుకు. హిస్ 2 daughters ఏజ్డ్ 2 and a half and 1 year.
ఒకరేమో 2.5 అట, ఒకరేమో 1 year అట, ఇద్దరు డాటర్స్. యాజ్ వెల్ యాజ్ 10 goats, 10 goats కూడా ఉన్నాయట. వర్ ఇన్ ద హట్ ఎట్ దట్ టైం. అంటే హట్ అనేది తగలబడిపోయింది. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అంటే ఇద్దరు కూతుర్లు ఉన్నారట, తర్వాత ఒక 10 goats మేకలు కూడా ఉన్నాయట. ఇద్దరు కూతుర్లు వయసు చెప్పాడు అక్కడ. పెద్దామదేమో 2.5 సంవత్సరాలు, ఒక ఆదేమో 1 year అనమాట. ఓకేనా. ఇదే క్వశ్చన్ అడుగుతున్నా, ఏమని అడుగుతున్నా అంటే కింది వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ప్యాసేజ్ ప్రకారం అంటున్నాం. ఫస్ట్ వన్ చూద్దాం. జలరామ్స్ ఎల్డర్ డాటర్. ఎల్డర్ అంటే పెద్ద డాటరే కదా. పెద్ద డాటర్ ఎన్ని ఇయర్స్? 2.5 years ఓల్డ్. 2.5 years ఓల్డే కదా, 2.5 సంవత్సరాలు కదా పెద్ద అమ్మాయి. ఒక అమ్మాయి 1 year, ఒక అమ్మాయి 2.5 years. ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్, జలరామ్స్ యంగర్ డాటర్ అండ్ 10 goats కేమ్ అవుట్ బిఫోర్ ద హట్ కాట్ ఫైర్. చూడండి, ఫైర్ రాకముందే వాళ్ళు బయటకు వచ్చారా లేదు, అందులోనే ఉన్నారు కాబట్టి రాంగ్. జలరామ్స్ 2 daughters వర్ నాట్ ఇన్సైడ్, వాళ్ళు లోపలనే ఉన్నారు కాబట్టి ఇది రాంగ్. జలరామ్స్ యంగర్ డాటర్ వాజ్ 2.5 years. యంగర్ డాటర్ అంటే చిన్న డాటర్. పెద్ద ఆమె 2.5, ఒక ఆమెనేమో 1 year. చిన్న ఆమె కదా 1 year ఉండేది. యంగర్ డాటర్ ఎంత ఉండాలి? 1 year ఉండాలి, కానీ వాడు 2.5 years అంటుండు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఒక క్వశ్చన్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది అండి, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 24th, ఇది లాస్ట్ క్వశ్చన్ మీకు. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకు స్టాంజా లాగా ఇస్తాడు అనమాట, పోయం లాగా అనమాట, రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, బ్యూటీ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. బ్యూటీ అనేది మీ లోపలనే ఉంటుంది. గుడ్ డీడ్స్, మంచి పనులు, మంచి పనులలో హ్యాపీ థాట్స్, మంచి పనులు కానీ, ఓకేనా, మంచి థాట్స్ కానీ దట్ రిపీట్ దెమ్సెల్స్. మంచి పనులు, మంచి థాట్స్ ఏమవుతాయి అంటే వాటికి అవే అవుతూనే ఉంటాయి అనమాట. మంచి పని ఒకసారి చేశాము అంటే, మంచి ఆలోచన మనకు వచ్చింది అంటే, సంతోషం అనేది వచ్చింది అంటే అది ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇన్ యువర్ డ్రీమ్స్, ఎక్కడ? డ్రీమ్స్లలో, వర్కులలో, అండ్ ఈవెన్ ఇన్ యువర్ రెస్ట్లో కూడా. అంటే బ్యూటీ అనేది మనకి ఏంటంటే మంచి పనులలో, అందమైన ఆలోచనలలో ఉంటుంది అనమాట. మంచి ఆలోచనలలో ఉంటుంది అని, ఓకేనా. అవి ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. మన డ్రీమ్స్లలో, మన పనిలో, మన వర్కులో అది కనిపిస్తూ ఉంటుంది అని. ఇక్కడ ఏమన్నా క్వశ్చన్, అకార్డింగ్ టు ద పోయెట్ బ్యూటీ ఈజ్ ఫౌండ్ ఇన్. బ్యూటీ అనేది ఎక్కడ? మనీలో కనిపిస్తుందా? లేదు. డ్రీమ్స్, వర్క్, రెస్ట్ అందులోనే కనిపిస్తుందని చెప్పింది కదా, ఒకటి ఆప్షన్ 2. బిల్డింగ్స్, కార్స్లోనే కాదు, క్లాస్, డెవెల్స్, ఇవన్నీ ఏది చెప్పలే అసలు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేవి ఏం మాట్లాడలే. థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఏం మాట్లాడలేదు. సెకండ్ ఆప్షన్లో మాత్రమే మాట్లాడాడు కాబట్టి బ్యూటీ అని అందులో ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అండి. ఇవి మీకు ఏంటంటే సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, రైట్. కాబట్టి ఇదండి. సో నేను ఏమంటున్నాను అంటే, మీరు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు విన్నారో ఇవన్నీ కాన్సెప్ట్స్, కొన్ని కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, క్లాజెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఓకేనా. ఇవన్నీ ఇఫ్ క్లాజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఓకేనా. సో మీకు వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయండి. స్పెల్లింగ్స్ కానీ, పారాగ్రాఫ్ కానీ ఉంది కదా. కాబట్టి ఈ టాపిక్స్ కంపల్సరీ కవర్ చేసుకోండి, మీరు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా. మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి నాన్న. 20 days వ్యాలిడిటీ కోర్స్ పెట్టాము. ఎంత వీలైతే అన్ని టాపిక్స్ కవర్ చేసుకోండి, ఓకేనా. ఎంత వచ్చినా బెనిఫిటే కదా, ఒక్క మార్క్ పెరిగినట్టే కదా మనకి టెట్లో. ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు మనకు క్వాలిఫై కావాలి మీరు కంపల్సరీ. కాబట్టి సో అందరికి ఇంపార్టెంట్ కాబట్టి ఈసారి ఇంగ్లీష్లో 25+ కావాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. అందులో డిఎస్సి టెట్ కోర్సెస్లో 1 month కోర్సు, 20 days కోర్స్ అన్నీ ఉంటాయి. ఓపెన్ చేసినా కూడా కనిపిస్తుంది 20 days వ్యాలిడిటీ కోర్స్ అని. అది తీసుకొని అందులో పే చేసి చూసుకోండి నాన్న. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫోన్పే లేకపోయి ఈ నెంబర్ కాల్ చేయండి. మన బుక్ మాత్రం కంపల్సరీ తీసుకోండి నాన్న. ఎందుకంటే మన బుక్లో మీకు అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బైలింగ్వల్ బుక్ ఇది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ప్రతి టాపిక్లో ప్రీవియస్ బిట్స్ కూడా మెన్షన్ చేశాము, అది కూడా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మీరు ఏంటి అంటే ఈ బుక్ని మీ బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మన యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే మాకు కాల్ చేసి అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేమైనా బుక్ పంపిస్తాం నాన్న. బుక్ పీడిఎఫ్ యాప్లో ఫ్రీగా ఉంది. మై పర్చేజ్డ్ కోర్సెస్లో డెమో క్లాసెస్ ఉంటాయి, బుక్ పీడిఎఫ్ కూడా ఫ్రీగా ఉంటుంది. చదవండి, నచ్చితేనే బుక్ తీసుకోండి నాన్న, కోర్సు తీసుకోండి, రైట్. ఇది పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు ఇద్దరు క్లియర్గా నేర్చుకోండి. కాన్సెప్ట్స్ చూసుకుంటే సరిపోతుంది అండి. ఎలాగైనా సరే తక్కువ టైం ఉంది, మనం మంచి ఫోకస్ పెడితే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అండి. ఇంకా మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను, రైట్. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి నాన్న. అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీకోసం చాలా వీడియోస్ అనేవి చేస్తాను నేను, ఓకే. ఇదండి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తోటి వచ్చాను ర్యాపిడ్ రివిజన్ క్లాస్పై, ఓకేనా. సో అందరైతే ఆల్ ద బెస్ట్ అండి, మంచిగా చదవండి, ఓకేనా. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మిగతావి మోడల్ పేపర్స్, ర్యాపిడ్ రివిజన్ క్లాసులు అన్ని వీడియోస్ చూడండి నాన్న, చాలా కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.